Hello ladies and gentlemen, welcome to the show. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో రాబోయే 1 మంత్ అంటే ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఈ సెప్టెంబర్లో జరగబోతున్న మేజర్ ట్రాన్సిట్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ముందుగా ఫస్ట్ చేంజ్ ఏంటంటే బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. మనకు తెలుసు బుధుడు కర్కాటక రాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఓకే, 2 అంటే సెప్టెంబర్ 4న, తర్వాత సెప్టెంబర్ 16 సెప్టెంబర్ రవి సన్ కన్యలోకి ఎంటర్ అవుతాడు. అంటే రవి సింహరాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 16. నెక్స్ట్ శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. శుక్రుడు కన్యా రాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడది? 18 సెప్టెంబర్. ఆ తర్వాత బుధుడు ఎంటర్స్ విర్గో. అంటే బుధుడు తన ఉచ్చస్థితి తన సొంత స్థానమైన కన్యలోకి ఎంటర్ అవుతాడు. ఎక్కడి నుంచి? సింహరాశి నుంచి. సెప్టెంబర్ 23, 2024. ఇది మేజర్ చేంజెస్ అనమాట. సో ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ గోచార ఫలితాలు లగ్నం నుంచి చూడాలి. ఎందుకంటే లగ్నం అన్నది మన భౌతిక శరీరము, మన వాస్తవ ప్రపంచము, మన భౌతిక ప్రపంచం ఇదంతా కూడా లగ్నం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి లగ్నం నుంచి గోచారాలు ఫస్ట్ చూడాలి. తర్వాత చంద్రుడి నుంచి కూడా చూడాలి. చంద్రుడి నుంచి ఎందుకంటే చంద్రుడు మన మనస్సు. ఈ రోజుల్లో మనం వాస్తవ ప్రపంచంలో కన్నా మన మనస్సులోనే ఎక్కువ జీవిస్తూ ఉంటాం. సో కనుక చంద్రుడి నుంచి కూడా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండరీ ఇంపార్టెన్స్. ఫస్ట్ మాత్రం లగ్నం, తర్వాత వీలైతే రవి నుంచి కూడా చూసుకోవాలి. రవి నుంచి ఎందుకంటారా? ఎందుకంటే రవి మన సోల్, మన ఇండివిజువాలిటీ, మన యొక్క ఐడెంటిటీ అన్నది రవి సన్ రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి రవి నుంచి కూడా చూసుకున్నా ఇబ్బంది లేదు. ఫస్ట్ మాత్రం మనం లగ్నం నుంచి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మేష లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ముందుగా చూద్దాం. మేష లగ్నం వారికి లగ్నాధిపతి కుజుడు మీ యొక్క తృతీయంలో గోచరిస్తున్నాడు. మీకు ఆల్రెడీ మేష లగ్నం వారికి 2nd హౌస్లో గురుడు గోచరిస్తున్నాడు మనకు తెలుసు. అలాగే 11th హౌస్లో అంటే లాభస్థానంలో మన ఆదాయ స్థానంలో శని, మన కూడబెట్టుకున్న ధనం స్థానంలో గురుడు. అంటే 2 ధనస్థానాల్లోని కూడా 2 ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్న ప్లానెట్స్ శని అండ్ గురుడు ఇద్దరూ కూడా ఈ 2 స్థానాల్ని ఆక్రమించారనమాట. సో మీకు ఎక్కువ ఈ టైం అంటే ఈ ఇయర్ అంతా కూడా ఎక్కువ ఆర్థికపరమైన విషయాల పట్ల మీ యొక్క జీవితం ఎక్కువ ఉంటుందన్నమాట. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఆదాయము, వీటి చుట్టూరు మీ జీవితం ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో గురు శనుల యొక్క ఈ యొక్క గోచారం అన్నది బ్యాక్ ఆఫ్ ది మైండ్, అది ఎప్పుడు అలా ఉంటుందన్నమాట. సో మిగిలిన గ్రహాలు ఏంటంటే సర్ఫేస్. ఓకే, ఈ సర్ఫేస్ లెవెల్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ బుధుడు, రవి, కుజుడు ఇవన్నీ కూడా. కానీ మన యొక్క బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఎప్పుడూ కూడా ఈ గురుడు శని ఉంటారనమాట. సో ఈ గురుడు శని ఇద్దరూ కూడా ఈ యొక్క మేష లగ్నం వారికి 2 ధనస్థానాల్ని ఆక్రమించారు. కాబట్టి మీకు ఎక్కువ ఈ టైంలో అట్లీస్ట్ ఈ 2024 మొత్తం కూడా ఎక్కువ ఆదాయము, కుటుంబము, ధనము వీటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కుజుడు మీకు 3rd హౌస్లో గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా సాహసోపేతంగా ఉంటారు. అందులోని గురుడు ఈ యొక్క మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు. సో గురుడు ఇప్పుడు మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. గురుడు యొక్క బలం కుజుడుకు ఉంటుంది. ఎందుకంటే గురుడు ఆల్రెడీ మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. మృగశిర నక్షత్రానికి అంటే ఇప్పుడు ఏమని చెప్తారంటే గురుడి యొక్క డిపాజిటర్ కుజుడు అనమాట. సో కుజుడు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు ఈ టైంలో చాలా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది. అందరితోని చాలా అగ్రెసివ్గా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారు, మీడియా రంగంలో ఉండేవారు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు కొంచెం దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంటుందన్నమాట ఈ టైంలో. ఎందుకంటే మీరు థర్డ్ హౌస్ అన్నది మన యొక్క ధైర్య సాహసాలు. కుజుడు మనలోని ధైర్యం, మన సాహసం, మనలో ఉండే ఫైటింగ్ తత్వం, అందులోని తన శత్రుస్థానంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. సో ఈ టైంలో 3rd హౌస్లో కుజుడు గోచరించడం మంచిదే, కానీ కొంచెం మరి ఓవర్ యాక్టివ్గా ఉంటాడు అనమాట ఈ టైంలో. సో ఈ టైంలో మీరు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బుధుడు
మీ యొక్క పంచమ స్థానంలోకి వస్తాడు. ఎప్పుడు 4వ తారీఖు పంచమ స్థానంలోకి వస్తాడు. ఈ టైంలో బుధుడు మీకు అనుకూలంగానే ఉంటాడు. ఈ టైంలో మీకు మీ యొక్క క్రియేటివ్ లెవెల్స్ అన్నవి చాలా హైగా ఉంటాయి. మీకు మీ యొక్క సంతానంతో బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ టైంలో అంటే బుధుడు పంచమ స్థానంలో గోచరించినప్పుడు, పంచమ స్థానం అంటే మన యొక్క లక్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే బుధుడు మీకు షష్టమాధిపతి. సో సంతానంతో కొంచెం బాగా స్పెండ్ చేసినప్పటికీ పిల్లల ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీరు కనుక లవ్ రిలేషన్షిప్లో ఏమన్నా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ షష్టమాధిపతి బుధుడు పంచమంలోకి వచ్చాడు. షష్టమాధిపతి అంటే శత్రుస్థానం. షష్టమ స్థానం ఏంటంటే మన శత్రుస్థానం. షష్టమ స్థానం మన యొక్క ఆరోగ్యము, మన అనారోగ్యము, మన శత్రువులు. సో ఈ టైంలో మీరు ఏమన్నా లవ్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఈ టైంలో ఎవరో మీకు కొంచెం చిన్న ఇబ్బందులు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అటువంటివి కూడా జరగచ్చు. ఎందుకంటే షష్టమ స్థానం అన్నది ఒక దుష్టానము. ఆ షష్టమాధిపతి బుధుడు మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత రవి మీ యొక్క కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో కన్యా రాశిలోకి రవి అంటే 6th హౌస్లోకి రవి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఈ టైంలో కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ అన్నది లీగల్ ఇష్యూస్ కావచ్చు, మన అప్పులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. రవి మీకు పంచమాధిపతి షష్టమ స్థానంలోకి, షష్టమాధిపతి పంచమ స్థానంలోకి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ హౌసెస్ జరుగుతుందనమాట. సో ఈ టైంలో మీరు మీ లవ్ రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. అసలు మీకు కుజుడు 3rd హౌస్లో గోచరిస్తున్నాడు. మీ యొక్క చాలా అగ్రెసివ్గా ఉంటారు ఈ టైంలో. ఇప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ కూడా తోడయ్యాయి. సో ఈ టైంలో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే రవి 16వ తారీఖు మీ షష్టమ స్థానంలోకి వస్తాడనమాట. సో ఆ టైం నుంచి కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఆ తర్వాత శుక్రుడు మీ యొక్క తులారాశి సప్తమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు సెప్టెంబర్ 18న. అంటే శుక్రుడు మీ యొక్క సప్తమ స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ టైంలో మీ యొక్క మ్యారేజ్ లైఫ్ అన్నది కొంచెం హాయిగా ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన యొక్క జీవిత భాగస్వామి, మన మ్యారేజ్, మన పార్ట్నర్షిప్స్. అలాగే సప్తమ స్థానం అన్నది మన ప్రపంచంతో ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటాం అన్నది సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అటువంటి సప్తమ స్థానంలో శుక్రుడు గోచరించడం, అందులోని తన సొంత రాశిలో గోచరించడం అన్నది కూడా చాలా మంచి విషయం అన్నమాట. ఓకే, సో సప్తమ స్థానంలో శుక్రుడు మీకు మంచి వైవాహిక జీవితాన్ని, కొన్ని పరిచయాలు, అందరితోని చక్కగా కలిసిమెలిసి ఎంజాయ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది సెప్టెంబర్ 18 తర్వాత. బుధుడు మళ్ళీ 6th హౌస్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడు? 23rd సెప్టెంబర్న. అంటే 23rd సెప్టెంబర్ తర్వాత బుధుడు మళ్ళీ ఈ యొక్క 6th హౌస్లోకి ఎంటర్ అవుతాడు అన్నమాట. అంటే ఇక్కడ థీమ్ చూడండి ఏం జరుగుతుంది. థీమ్, లెట్ us అండర్స్టాండ్ ద థీమ్. ఏంటంటే 6th హౌస్ 5th హౌస్ మధ్యన ఈ యొక్క ఎక్కువ గ్రహాలు ఈ 2 స్థానాల్లోనూ కూడా ఈ రవి బుధులు ఎక్కువ సంచరిస్తున్నారనమాట. సో ఈ టైంలో ఎక్కువ మీకు ఆ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న చికాకులు, సంతానం వల్ల కావచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లోని ఇటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు అవి కలుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ టైం మీకు యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు శని 11th హౌస్ నుంచి 5th హౌస్ని చూస్తాడు. 5th హౌస్లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని అన్నింటినీ కూడా శని చూస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో ఈ టైంలో యావరేజ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉంటుందండి? ధనము, కుటుంబము, ఆదాయము, వీటి మీదే మీ యొక్క ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 మేజర్ హెవీ వెయిట్ ప్లానెట్స్ గురుడు, శని ఈ 2nd హౌస్లోని 11th హౌస్లోనే ఉన్నారనమాట. ఓకే, వృషభ లగ్నం వారికి మనకు తెలుసు గురుడు మీ యొక్క లగ్నంలో గోచరిస్తున్నాడు, శని మీ యొక్క దశమంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో ఎక్కువ ఒక ఐడెంటిటీ, మీ యొక్క ఉనికిని చాటుకునే టైం అనమాట ఇది. వృషభ లగ్నం వారికి మీ యొక్క ఐడెంటిటీని నిరూపించుకోవాల్సిన టైం అనమాట. ఎందుకంటే దశమ స్థానం అంటే మన కర్మ, మనం ఎందుకు పుట్టామో అన్నది దశమ స్థానం నిర్ణయిస్తుంది అనమాట. అటువంటి స్థానంలో శని వక్రించి గోచరిస్తున్నాడు. అలాగే లగ్నంలో గురుడు మీ యొక్క అష్టమాధిపతి గురుడు ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ టైంలో, అంటే ఈ టైంలో మీ జీవితంలో జరుగుతుందన్నమాట. ఒక ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడుతున్నారు.
ఓకే. అంటే మీ యొక్క ఐడెంటిటీ అన్నది ఈ టైంలో ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే గురుడు లగ్నంలో ఉన్నప్పుడు మీకు ఒక రకమైన మీ మీద ఫోకస్ ఉంటుందన్నమాట ఈ టైంలో, వృషభ లగ్నం వారికి. అలాగే గురుడు అష్టమాధిపతి కాబట్టి ఈ టైంలో ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందులోని దశమంలో శని గోచరిస్తున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వృత్తికి సంబంధించి అయి ఉండొచ్చు. ఒక కొత్త హోదా, ఒక ప్రమోషన్, లేకపోతే మీ వృత్తిలో మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని గుర్తించడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది మేజర్ థీమ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం అంతా కూడా మీ థీమ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇది ఇండివిజువల్ అండ్ కర్మ. ఓకే, సో ఇప్పుడు బుధుడు సెప్టెంబర్ 4న మీకు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్ ఆపోజిట్ శని ఉన్నాడు. ఇప్పుడు శనికి రవికి మధ్యన ఒక టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఇద్దరు బద్ధ శత్రువులు. సో ఈ టైంలో ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన సుఖస్థానం అండి, మన హోమ్, మన మనస్సు, మన హృదయం, మన హ్యాపీనెస్, మన పీస్, మన తల్లి, ఇల్లు, మన వాహనాలు, కన్వీనియన్సెస్. ఇటువంటి స్థానంలోకి రవి తన సొంత రాశిలోకి వచ్చినప్పటికీ కూడా, అంటే 16వ తారీఖు వరకు రవి 4th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఆ 4th హౌస్లో రవి ఉన్నంత కాలము కూడా శని చూస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? బుధుడు 4th అంటే 4వ తారీఖు బుధుడు 4వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు కూడా శని చూస్తాడు. అప్పుడు కూడా శని బుధుని చూస్తాడు. సో మీకు ఇంట్లో అంటే మీకు ఈ డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ రవి 4thలో గోచరిస్తున్నాడు. ఆ తర్వాత ఏమోని బుధుడు కూడా ఎంటర్ అవుతాడు. సో కొంచెం ఇంట్లో మీ తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, హోమ్ లైఫ్ కావచ్చు, డొమెస్టిక్ లైఫ్ కావచ్చు, మీ యొక్క కంఫర్ట్స్ కావచ్చు, కొంచెం డిస్టర్బెన్స్. అంటే ప్రొఫెషనల్ లైఫ్కి డొమెస్టిక్ లైఫ్కి మధ్యన చిన్న టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అనమాట. అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రొఫెషనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలా, వర్క్ లేకపోతే ప్రైవేట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న దాని మీద ఒక చిన్న టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే శని దశమ స్థానం నుంచి 4వ స్థానంలో గోచరిస్తున్న గ్రహాలని అన్నిటిని చూస్తున్నాడు అనమాట. ఆ తర్వాత శుక్రుడు మీ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. అంటే 6th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 18, 2024. సో ఈ సెప్టెంబర్ 18, 2024లో శుక్రుడు ఈ 6th హౌస్లోకి, 6th హౌస్ అనేది ఇస్ నాట్ ఏ గుడ్ హౌస్ అండి. 6th హౌస్ అంటే అదొక దుష్టానం. మనకి 6th హౌస్లో గ్రహాలు ఐ డోంట్ లైక్ ఇట్, నో బడీ లైక్స్ ఇట్. సో 6th హౌస్ అంటే ఏంటంటే మన దినచర్య. 6th హౌస్ అంటే మన దినచర్య, మన అప్పులు, మన కాన్ఫ్లిక్ట్స్, మన శత్రువులు, మనం జీవితంలో ఏవైతే వద్దనుకుంటామో అవన్నీ కూడా ఈ 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి 6th హౌస్లోకి శుక్రుడు వస్తున్నాడు. అయినప్పటికీ తన సొంత రాశిలోకే వస్తున్నాడు, తన ఇంట్లోకే వస్తున్నాడు కదా, అంత ఇబ్బంది కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కాన్ఫ్లిక్ట్స్కి ఈ టైంలో మీరు ఎండ్ చెప్తారనమాట. ఎందుకంటే తులారాశి అంటే ఏంటంటే, తులారాశి అంటే రిలేషన్షిప్. సో ఏవైతే సమస్యలు లేకపోతే చాలా కాలంగా మిమ్మల్ని కొంచెం వేధిస్తున్న సమస్యలు కావచ్చు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా రిజాల్వ్ అవ్వడానికి ఈ టైం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే మీకు గురుడు కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి, గురుడు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, సో ఈ 6th హౌస్లో శుక్రుడి యొక్క గోచారం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఏవైతే మీకు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాటి నుంచి బయటపడడానికి శుక్రుడు మీకు సహాయపడతాడు. ఎందుకంటే శుక్రుడు మీ లగ్నాధిపతి శుక్రుడు ఈ యొక్క 6వ స్థానంలోకి తన సొంత రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఇది మీకు అనుకూలమైన గోచారమే. ఆ తర్వాత బుధుడు మీ యొక్క 5వ స్థానంలోకి వస్తాడు. 5వ స్థానంలోకి వస్తాడు కానీ అక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఇప్పుడు 5వ స్థానంలో ఆల్రెడీ మీకు కేతువు గోచరిస్తున్నాడు. సో కేతువును కలుస్తాడు అనమాట. 5వ స్థానంలో బుధుడు ఉండడం మంచిదే. ఎందుకంటే బుధుడు తన సొంత రాశిలోకి వస్తున్నాడు ఈ టైంలో. అంటే ఎప్పుడు 2024 సెప్టెంబర్ 23 తర్వాత బుధుడు మీ యొక్క 5వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీకు లక్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ యొక్క సొంత రాశిలోకి వస్తున్నాడు. లక్ ఫేవర్స్ యూ. మీకున్న లవ్ లైఫ్ బాగుంటుంది, మీ రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది, పిల్లలతోటి సంతానంతో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టైంలో.
మీకు ఈ యొక్క షేర్ మార్కెట్స్ ఇటువంటివన్నీ కూడా మీకు ఈ స్టాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ యొక్క ట్రేడింగు ఇటువంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కనుక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఆ టైంలో మీరు బాగా క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. మధ్యలో ఒకసారి ఈ కేతువును కలుస్తాడు, అప్పుడు కొంచెం ఇబ్బంది, కానీ పంచమ స్థానంలో బుధుడు మంచిదే. ఓకే, సో ఓవరాల్గా మీకు ఈ టైంలో ఏం జరగబోతుందంటే డొమెస్టిక్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, హోమ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలాగే పెండింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే చాలా కాలంగా ఏమన్నా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని సమస్యలు అవి రిజాల్వ్ అవ్వవు, అవి రిజాల్వ్ చేసుకోవడానికి ఈ టైం మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మిథున లగ్నం వారికి కుజుడు మీ యొక్క లగ్నంలో గోచరిస్తున్నాడు. అంతకన్నా ముందు భాగ్యంలో శని, వ్యయంలో గురుడు. సో ఈ టైంలో మీ యొక్క థీమ్ అంటే ఈ హెవీ వెయిట్ ప్లానెట్స్ ఉంటాయి, గురుడు శని, వీటి యొక్క గోచారం ఎప్పుడు మన బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటాయన్నమాట. సర్ఫేస్ లెవెల్లో మిగిలిన గ్రహాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ బ్యాక్ ఆఫ్ మైండ్ మీకు ఏం నడుస్తుంది, మీ యొక్క భాగ్యస్థానంలో శని అంత గొప్ప ట్రాన్సిట్ కాదండి. 9th హౌస్ అంటే ఏంటి, మన లక్, మన యొక్క హయ్యర్ నాలెడ్జ్, మన యొక్క ట్రావెల్, మన గురువులు, మన తండ్రి, అటువంటి స్థానంలో గురుడు బాగా పనిచేస్తాడు. కానీ శని తన సొంత రాశిలోనే గోచరిస్తున్నాడు, అయినప్పటికీ శని. సో ఈ టైంలో శని మీకు ఏం అంత గొప్పగా అనుకూలంగా లేదు. అలాగే గురుడు వ్యయంలో గోచరిస్తున్నాడు, గురుడు యొక్క గోచారం కూడా మీకు అనుకూలంగా లేదు. అంటే మిథున లగ్నం వారు ఈ టైంలో కొంచెం ఛాలెంజింగ్ టైమే అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా మిథున లగ్నం వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా అది కంటిన్యూ అవుతుంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. కానీ మీకు లగ్నంలో ఇప్పుడు కుజుడు ఈ నెలంతా కూడా కుజుడు గోచరిస్తాడు. సో ఈ టైంలో మీరు చాలా అగ్రెసివ్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అది కూడా ఎదుటివారితోటి డీల్ చేసేటప్పుడు, అంటే మీ రిలేషన్షిప్స్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, మీరు ఎవరితోనైనా డీల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు కొంచెం ఓవర్ అగ్రెసివ్గా వాళ్ళతో గొడవలు పడడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహుతో కూడా కుజుడు స్క్వేర్లో ఉన్నాడు. సో రాహువు కుజుడు ఈ రెండు కూడా వెరీ తమాసిక్ ఎనర్జీస్ అనమాట. ఈ రెండు ఒకరి నుంచి ఒకరు స్క్వేర్లో ఉన్నారు కాబట్టి అది కుజుడు మీ లగ్నంలో గోచరిస్తున్నాడు. ఈ మంత్ అంతా కూడా మీరు కొంచెం మనశ్శాంతిగా, అంటే మనసుని కొంచెం సాత్వికంగా పెట్టుకోవడం బెటర్ అనమాట. కొంచెం ఎక్కువ చాంటింగ్ చేయడం, జపం చేయడం ఇటువంటివి చేసుకో. కానీ మీరు కనుక ఏమన్నా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. మీరు ఎక్కువ లేకపోతే ఏమన్నా ఎక్కువ యాక్టివ్ వర్క్ లైఫ్ అనుకోండి, అంటే మీకు కొన్ని జాబులు ఉంటాయి, అందులో ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉండాలి. మీరు అటువంటి జాబుల్లో ఉన్నారనుకోండి, ఇది బాగా పనిచేస్తుంది. లేదా మీరు మీ యొక్క ఇంట్లో కూర్చుని డెస్క్ మీద పని చేసుకోవడం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇటువంటివి చేసుకునే వాళ్ళు అనుకోండి, ఈ టైంలో మీకు ఆ ఎనర్జీ ఏం చేసుకోవాలో తెలియదు. సో ఇతరులతో గొడవ పడడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆ తర్వాత బుధుడు మీ యొక్క సెప్టెంబర్ 4న మీ యొక్క తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. తృతీయ స్థానంలోకి బుధుడు ఎంటర్ అయినప్పుడు మీరు అందరితోని చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీరు మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే ఒకవేళ మీరు మీడియా రంగంలో ఉంటే మీకు చాలా అనుకూలమైన టైం ఇది. మార్కెటింగ్ రంగంలో ఉంటే అనుకూలమైన టైం ఇది. పబ్లికేషన్ రంగంలో ఉంటే చాలా అనుకూలమైన టైం ఇది. ప్రింటింగ్ లేదా పబ్లికేషన్ వీటిల్లో కూడా మీకు చాలా అనుకూలమైన టైం. ఎక్కడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయో అటువంటి రంగాల్లో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. కానీ మీ యొక్క కమ్యూనికేషన్లోని సబ్స్టెన్స్ కన్నా అహంకారం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మీరు చెప్పదలుచుకున్న దాంట్లో అందులో ఉండే ఇన్ఫర్మేషన్ కన్నా అహంకారం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు సింహరాశిలో గోచరిస్తున్నాడు కాబట్టి. సింహరాశి అంటే ఏంటంటే ప్రైడ్, అహంకారం, ఈగో. సో ఈ టైంలో మీరు అందరితోని కూడా చాలా అహంకారాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు మీ లగ్నంలో కూడా గోచరిస్తున్నాడు, మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మీరు అందరితోని కూడా సఖ్యత మెయింటైన్ చేయడం బెటర్. మీ ఎనర్జీని కొంచెం ఛానలైజ్ చేసుకుని మంచిగా దాన్ని, అంటే ఒక మంచి మార్గంలో దాన్ని తీసుకువెళ్ళడం మంచిదన్నమాట. అంటే ఎనర్జీని మనం ఎనర్జీ ఎప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం ఛానలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ టైం మీకు ఇది.
ఓకే. ఆ తర్వాత రవి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. అంటే రవి 4వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. రవి 4వ స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ టైంలో కూడా మీకు ఇంట్లో హోమ్ లైఫ్ అన్నది కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఈ టైంలో కొంచెం అంటే ఇంట్లో చిన్న చిన్న తగువులు రావడం, ఎందుకంటే 4వ స్థానంలోని రవికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఎప్పుడైతే 4వ స్థానంలో రవి గోచరిస్తాడో ఇంట్లో చిన్న చిన్న కొంచెం ఈగో ఇష్యూస్, లేకపోతే తల్లిగారితోటి చిన్న చిన్న సమస్యలు, లేకపోతే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు రవి తృతీయాధిపతి అంటే ఏంటంటే మన ఎఫర్ట్స్, మన పట్టుదల, మన కృషి. సో మీ పట్టుదల, మీ కృషి అంతా కూడా మీ ఇంటి వ్యవహారం, మీ ఫ్యామిలీ వ్యవహారంలోకి వెళ్తుంది అనమాట. సో ఈ టైంలో మీరు కొంచెం ఇంట్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అంటే ఎక్కువగా మీరు అగ్రెసివ్గా ఉండకుండా కొంచెం సాత్వికంగా ఉండడం మంచిది అనమాట. ఓకే. ఆ తర్వాత శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇది మీకు మంచిది, ఎందుకంటే లగ్నంలో కుజుడు మీకు మంచి శక్తిని ఇస్తాడు. ఇప్పుడు పంచమంలో శుక్రుడు గోచరిస్తున్నాడు. మీరు కనుక లవ్ లైఫ్లో, రొమాంటిక్ లైఫ్లో, అంటే ఈ ప్రేమ వ్యవహారంలో కనుక ఉన్నట్లయితే ఈ టైంలో ఎక్సలెంట్ టైం అంట. చక్కగా ఎంజాయ్ చేస్తారు మీ లైవ్ లైఫ్ని. కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవడము, వాళ్ళతోటి చక్కటి టైంని మీరు స్పెండ్ చేయడం, ఇటువంటివి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానం మన సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. పంచమ స్థానం మన యొక్క లక్ని రిప్రజెంట్ చేస్తుంది. శుక్రుడు తన సొంత రాశిలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఆ విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. లక్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఈ ట్రేడ్ మార్కెట్, ఇటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంతానంతో చక్కటి టైం ఎంజాయ్ చేస్తారు. మీ లవ్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. శుక్రుడు మీకు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. అలాగే కుజుడు నుంచి శుక్రుడు ట్రైన్లో ఉన్నాడు అనమాట. అంటే కుజుడికి శుక్రుడికి ఈ బంధం బాగుందనమాట. సో మీలో ఆ రొమాంటిక్ ఎనర్జీ, ఆ లవ్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు అనమాట. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 18, 2024 అప్పుడు వరకు కూడా శుక్రుడు 4వ స్థానంలో నీచబడి ఉంటాడు. ఆ టైం అంత బాగాలేదు. ఆ తర్వాత శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు. నెక్స్ట్ 2024 సెప్టెంబర్ 23 బుధుడు కన్యారాశిలోకి ఎంటర్ అవుతాడు. బుధుడు 4th హౌస్లో కన్యారాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ టైం బుధుడు మీకు తన సొంత రాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి మీ లగ్నాధిపతి బుధుడు 4th హౌస్లో గోచరిస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు ఏమన్నా రవి 4th హౌస్ని డ్యామేజ్ చేసుంటే బుధుడు దాన్ని హీల్ చేస్తాడనమాట. ఎందుకంటే బుధుడు తన సొంత రాశిలోకి వచ్చాడు కాబట్టి అప్పటి వరకు ఏమన్నా మీ డొమెస్టిక్ లైఫ్లో కావచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే బుధుడు తన తెలివితేటలతోటి, తన విచక్షణతోటి మీ హోమ్ అఫైర్స్ని, మీ డొమెస్టిక్ లైఫ్ని కొంతవరకు హీల్ చేస్తాడనమాట. అక్కడ ఏమన్నా రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు అన్నీ చేస్తాడనమాట బుధుడు. ఎందుకంటే బుధుడు చాలా విచక్షణ కలిగిన గ్రహము, అందులోని మీ లగ్నాధిపతి. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది మిథున లగ్నం వారికి. కర్కాటక లగ్నం వారికి మీకు గురుడు లాభస్థానంలో గోచరిస్తున్నాడు, శని అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఇది చూడ్డానికి గొప్పగా అనిపించిన అంత గొప్ప ట్రాన్సిట్ కాదండి. ఎందుకంటే గురుడు లాభస్థానంలో ఉన్నాడు కదా బాగుంటుంది అనుకుంటాం. కానీ మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే గురుడు మీకు షష్టమాధిపతి, 6th లార్డ్ 11th హౌస్లో ఉందన్నమాట. అలాగే అష్టమంలో శని ఉన్నాడు. సో ఇది పైన చూడడానికి బాగున్నా ఇది అంత గొప్ప ట్రాన్సిట్ కాదు. సో ఈ హెవీ వెయిట్ ప్లానెట్స్ గురుడు శని కూడా మీ బ్యాక్ ఆఫ్ ది మైండ్, వీటి యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. సో సర్ఫేస్ లెవెల్లో మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. సో ఈ గురుడు శని ఏం చేస్తున్నాడు, శని అష్టమ స్థానంలో గోచరించినప్పుడు అదంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ వృత్తిలో అభివృద్ధిని శని అడ్డుకునే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం కూడా గురుడు ఒక వంతుకు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే గురుడు షష్టమాధిపతి గురుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఆదాయం వచ్చినప్పటికీ అందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా గురుడు యావరేజ్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే శనికి గురుడికి ఇక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ పడింది కాబట్టి ఈ రెండు కూడా అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వట్లేదు. సో ఈరంతా కూడా మీకు మీ యొక్క వృత్తిలో అంత పురోగతి లేకపోవడము,
అలాగే ఆదాయం కూడా మీకు ఊహించిన విధంగా ఉండకపోవడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు కుజుడు మీ యొక్క దశమాధిపతి కుజుడు కూడా వ్యయంలో గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో మీ వృత్తి అంటే ఈ నెలంతా కూడా కుజుడు వ్యయంలోనే గోచరిస్తాడు. ఈ వృత్తిలో మీకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది, లేదా మీరు వృత్తిలో మీరు కోరుకున్నంత విధంగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. అంటే కుజుడు అన్నది మన ఎనర్జీ అనమాట. కుజుడు అన్నది మన ఎనర్జీ, కుజుడు అన్నది మనలో ఉండే ప్యాషన్. అటువంటి ఎనర్జీ ప్యాషన్ అంతా కూడా ఈ వ్యయస్థానంలోకి వెళ్ళి వృధా అయిపోతుంది అనమాట. వృధా అయిపోతుంది అంటే నేను పెట్టిన ఎఫర్ట్ అంతా వృధా అయిపోతుందని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే బుధుడు మీ యొక్క సింహరాశిలో గోచరిస్తున్నాడు. అంటే సెకండ్ హౌస్లో సెప్టెంబర్ 4న సెకండ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే మీకు బుధుడు వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి. సో ఈ టైంలో బుధుడు మీకు కావలసిన రిసోర్సెస్ని మీరు అక్యూములేట్ చేసుకోవడానికి, అంటే మీ యొక్క ఆదాయం కావచ్చు, లేకపోతే మీకు వస్తున్న రాబడిని ఈ టైంలో మీరంతా కూడా ఒక కూడబెట్టుకుంటారనమాట. ఎందుకంటే సెకండ్ హౌస్ అన్నది ఏంటండి, మన కూడబెట్టుకున్న ధనం. థర్డ్ హౌస్ అంటే మన యొక్క ఎఫర్ట్. మీ ఎఫర్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, మీ ధనాన్ని. అంటే ఒక్కొక్కసారి మనకు వస్తున్న ఆదాయం అంతా కూడా ఒకసారి లెక్కేసుకోవడం, లేకపోతే మనకున్న ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఒక రివైజ్ చేసుకోవడం, ఇటువంటివి చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే సెకండ్ హౌస్ అన్నది మన బ్యాంక్, మన స్టోర్ హౌస్, మన వెల్త్ను దాచుకునే చోటు. సో ఆ టైంలో బుధుడు తృతీయాధిపతి ఏంటంటే ఎఫర్ట్స్. మనం ఎఫర్ట్ పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం, ఆ ఆదాయాన్ని అంతా కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకోవడం అనమాట. ఓకే, అలాగే ఈ టైంలో మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ద్వితీయ స్థానం అన్నది మన స్పీచ్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ జాగ్రత్త, మీ స్పీచ్లో చాలా అహంకారం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు సింహరాశిలో గోచరిస్తున్నాడు. సింహరాశిలో గోచరిస్తూ సెకండ్ హౌస్ అంటే మన స్పీచ్, సింహరాశి అంటే ప్రైడ్. సో మన స్పీచ్లో ఎక్కువ ప్రైడు, అహంకారము, ఈగో ఉండే అవకాశం ఉంటుంది. అది కొంచెం మీరు కేర్ఫుల్గా కంట్రోల్ చేసుకోవడం బెటర్. ఓకే, అలాగే రవి మీ యొక్క కన్యా రాశి అంటే తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు 2024 16వ తారీఖు సెప్టెంబర్ 16న రవి మీ యొక్క తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీలో విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. విపరీతమైన కాన్ఫిడెన్స్, విపరీతమైన కరేజ్ ఉంటుంది మీలో చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే అది వండర్ఫుల్ టైం. మీరు చక్కగా మీ పనులన్నీ కూడా బాగా ఇనిషియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ ఉంది ఆ టైంలో. ఓకే, సో అలాగే మీ బంధుమిత్రులతోటి అందరితోని సఖ్యత ఏర్పడుతుంది. అందరితోని బాగా కమ్యూనికేట్ చేస్తారు. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరితోని కూడా మీరు చక్కగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఓకే, తర్వాత శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు సెప్టెంబర్ 18. అప్పుడు మీరు కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తారు. అది మంచి టైం మీకు. శుక్రుడు 18వ తారీఖు సెప్టెంబర్న ఈ 4th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. ఆ టైంలో మీరు చక్కగా మీ యొక్క హోమ్ లైఫ్ని, మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ని, మీ కంఫర్ట్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. ఓవరాల్ మీ డొమెస్టిక్ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇంట్లో మీరు చిన్న చిన్న ఫంక్షన్లు జరగచ్చు, చిన్న చిన్న గెట్ టుగెదర్స్ జరగచ్చు, పార్టీలు జరగచ్చు, ఒక రీయూనియన్ జరగచ్చు. ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు తులారాశి అంటే మీ 4th హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఆ తర్వాత బుధుడు కన్యా రాశిలోకి మళ్ళీ 23వ తారీఖు ఎంటర్ అవుతాడు. సో ఇందాక మనం చెప్పుకున్నాం 3rd హౌస్లో రవి గోచరిస్తాడు, బుధుడు కూడా యాడ్ అవుతున్నాడు. అంటే రవి 3rd హౌస్లో గోచరించినప్పుడు ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు బుధుడు కూడా 3rd హౌస్లో గోచరించినప్పుడు కాన్ఫిడెన్స్తో పాటు మీకు తెలివితేటలు కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే రవి కాన్ఫిడెన్స్, బుధుడు విచక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటెలిజెన్స్, ఈ రెండు యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే రవి బుధుడు ఇద్దరూ కూడా 3rd హౌస్లో గోచరిస్తారో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ బాగా పెరుగుతాయి. మీరు బాగా అందరితోని కూడా బాగా డీల్ చేయగలుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓకే, సో సింహలగ్నం వారికి మీకు గురుడు దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలో గోచరిస్తున్నారు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎక్కువ మీ యొక్క లైఫ్ థీమ్ ఏ విధంగా ఉండబోతుందంటే వృత్తి అండ్ మ్యారేజ్. అంటే వృత్తి స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు మనకు తెలుసు.
అలాగే సప్తమ స్థానం మ్యారేజ్ అంటే రిలేషన్షిప్స్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీటి స్థానంలో శని గోచరిస్తున్నాడు. సో ఈ ఇయర్ అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా మీ థీమ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే వృత్తి అభివృద్ధి చెందడం, రిలేషన్షిప్స్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లేదా బిజినెస్ పార్ట్నర్షిప్స్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, వీటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట. అలాగే గురుడు శని ఇద్దరూ కూడా ఈ కేంద్ర స్థానాల్లో గోచరిస్తున్నారు. కేంద్ర స్థానాల్లో గోచరించినప్పుడు వీటి యొక్క ప్రభావం మన మీద చాలా తీవ్రంగా అంటే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరం అంతా కూడా మీకు వృత్తి, వివాహము, రిలేషన్షిప్స్ వీటి మీద ఎక్కువ ఉంటుంది, పార్ట్నర్షిప్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సెప్టెంబర్ 4న బుధుడు మీకు లగ్నంలోకి వస్తాడు. లగ్నం అంటే ఏంటండి, మన పర్సనాలిటీ, మన ఇండివిజువాలిటీ, మన భౌతిక ప్రపంచం. బుధుడు మీకు ధనాధిపతి, అంటే ఈ 2 ధనస్థానాలకు కూడా అధిపతి బుధుడు మీ యొక్క లగ్నంలోకి వస్తాడనమాట. ఈ టైంలో మీలో ఎక్కువ ఈ ధనానికి సంబంధించిన విషయాలు, లేకపోతే ఆస్తులకు సంబంధించిన విషయాలు, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు, అవి ఎక్కువ సెంటర్ స్టేజ్లోకి వస్తాయన్నమాట. అంటే ఈ టైంలో మీకు అది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు. అంటే ఒక ధన లాభం జరగవచ్చు, ఫైనాన్షియల్గా మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరగచ్చు. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే బుధుడు మీ యొక్క 11th హౌస్ లార్డ్. 11th హౌస్ ఏంటండి, ఫ్రెండ్స్, నెట్వర్క్ సర్కిల్. సో ఈ టైంలో మీరు ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మిమ్మల్ని రీచ్ అవుతారనమాట, మీకోసం వస్తారనమాట ఈ టైంలో. అలాగే కుటుంబము, స్నేహితులు వీళ్ళందరూ కూడా మీ చుట్టూరు తిరుగుతారనమాట ఈ టైంలో. అంటే మీరు ఈ టైంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే రవి కూడా మీకు లగ్నంలోనే గోచరిస్తున్నాడు కాబట్టి, అంటే సెప్టెంబర్ 16 వరకు రవి కూడా మీకు లగ్నంలోనే గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. బుధుడు మీకు సహకరిస్తున్నాడు, రవి కూడా మీకు సహకరిస్తున్నారు. మీరు చాలా కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, సెంటర్ ఆఫ్ స్టేజ్గా ఉంటారనమాట. ఓకే. సో తర్వాత 16 సెప్టెంబర్ తర్వాత లగ్నాధిపతి రవి ద్వితీయ స్థానంలోకి వెళ్తుంది. ఏం జరుగుతుంది ద్వితీయ స్థానం అంటే మన కుటుంబము, మనం కూడబెట్టుకున్న ధనము. సో ఆ టైంలో కూడా మళ్ళీ మీ యొక్క ఫోకస్ అంతా కూడా మీ కుటుంబపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటిని ఎక్కువ పరిశీలిస్తారనమాట. అంటే కన్యారాశిలో రవి ఏం చేస్తాడంటే మీకు ఎక్కువ మీ ఆస్తికి సంబంధించిన విషయాలు, ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు 16వ తారీఖు వరకు ఎంజాయ్ చేశారు. 16 తర్వాత ఏంటంటే వాటిని అనలైజ్ చేస్తారనమాట. కన్యారాశి అంటే అనాలిసిస్. సో కన్యారాశిలోకి మీ లగ్నాధిపతి రవి వచ్చినప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచించడం, ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవడము, మీ కుటుంబపరమైన విషయాలు ఏమన్నా ఉంటే వాటిని రిజాల్వ్ చేయడము, ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే 18 సెప్టెంబర్ వరకు కూడా శుక్రుడు మీకు కన్యారాశిలో గోచరిస్తున్నాడు. అంటే రవి కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు 2nd హౌస్లో నీచబడి ఉన్నాడు. సో ఎప్పుడైతే శుక్రుడు 2nd హౌస్లో నీచబడతాడో ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుందన్నమాట. అంటే కొంచెం ఖర్చులు ఎక్కువ చేయడం. ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంది, ఫ్రెండ్స్ అందరూ మీ దగ్గరకు వస్తున్నారు, కుటుంబం అంతా మీ చుట్టూరు తిరుగుతుంది, ఒక సోషల్ గ్యాదరింగ్ జరుగుతుంది. సో ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. శుక్రుడు 2nd హౌస్లో ఉండడం మంచిదే, కానీ నీచబడి ఉన్నాడు. నీచబడినా పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే 2nd హౌస్లో శుక్రుడు మంచిదే. సో నీచబడ్డ వలన ఏం జరుగుతుందంటే ఎక్కువ ఖర్చు చేయడము, మీ ఎఫర్ట్ అంతా కూడా, ఎందుకంటే శుక్రుడు మీకు తృతీయాధిపతి అంటే ఏంటంటే మన ఎఫర్ట్స్, మనం ఏ విధంగా కృషి చేస్తున్నాము, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము, మన సంకల్పం ఏ విధంగా ఉంటుంది, మనలో శక్తి ఏ విధంగా ఉంటుంది, అంతా కూడా 3rd హౌస్ అనమాట. 3rd హౌస్ కూడా డిప్లొమసీ. సో మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ 2nd హౌస్లోకి వెళ్తున్నాయి అన్నమాట. కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ఎక్కువ ఖర్చు పెట్టడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు మీ 3rd హౌస్లోకి వస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు మీ 3rd హౌస్లోకి వస్తాడో ఆ టైంలో మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు మార్కెటింగ్లో ఉన్న, బుక్స్ అండ్ పబ్లికేషన్లో ఉన్న, మీడియా రంగంలో ఉన్న, మీరు అద్భుతంగా పెర్ఫామ్ చేయగలుగుతారు, చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, వృత్తిలో మీరు చాలా బాగా పురోగతి చెందుతారు. ఎందుకంటే శుక్రుడు మీ యొక్క దశమాధిపతి శుక్రుడు
18వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే వృత్తి నుంచి ఆదాయాన్ని పొందారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తృతీయంలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క కృషి అన్నది ఇంకా బాగా పెరుగుతుంది. అంటే మీ యొక్క కెరియర్లో మీ యొక్క కృషి బాగా పెరుగుతుంది, మీరు బాగా పురోగతి చెందుతారు. థర్డ్ హౌస్ అంటే మన కృషి, మన పట్టుదల. మీరు ఎంత బాగా కృషి చేస్తే అంత బాగా మీ వృత్తిలో అభివృద్ధి చెందుతూ ఉంటారనమాట. సోషల్ గ్యాదరింగ్స్ జరుగుతాయి. ఈ మంత్ అంతా కూడా మీకు చాలా ఈవెంట్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ట్రాన్సిట్స్ కూడా మంచి ట్రాన్సిట్సే జరుగుతున్నాయి, మీకు చాలా ఈవెంట్ఫుల్గా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ బుధుడు ద్వితీయ స్థానం, ఎప్పుడు సెప్టెంబర్ 23న ద్వితీయ స్థానంలోకి వస్తాడు. ద్వితీయ స్థానంలోకి లాభాధిపతి 11th లార్డు సెకండ్ హౌస్లోకి వస్తున్నాడు. ఇది ఒక గొప్ప ధనయోగం. ఆ టైంలో మీకు ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఊహించని విధంగా మీకు ధనం చేకూరే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే ఆ టైంలో మీరు అందుకుంటారు. కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. మీ వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది. చక్కగా ఇంటరాక్ట్ అవుతారు. ఈ టైం అంటే ఈ మంత్ అంతా కూడా ఈ సింహ లగ్నం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఓకే, సో కన్యా లగ్నం వారికి శని 6th హౌస్లో గోచరిస్తుంది, గురుడు 9th హౌస్లో గోచరిస్తున్నాడు. గురుడు 9th హౌస్లో మీకు కొంత సపోర్ట్ ఇస్తున్నాడు. మీ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే హయ్యర్ అథారిటీస్ నుంచి, మీ గురువుల నుంచి, మీ తండ్రి నుంచి, మీ బాస్ నుంచి సపోర్ట్ వస్తుంది. కానీ శని 6th హౌస్లో మీ సమస్యల్ని రిజాల్వ్ చేసుకోవడానికి శని మీకు సహకరిస్తున్నాడు అనమాట. ఈ సమస్యల్ని అన్నిటిని కూడా ఈ టైంలో నువ్వు రిజాల్వ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు మనం శని గురువుల గురించి మాట్లాడుతున్నాం అంటే శని గురుడు కూడా హెవీ వెయిట్ ప్లానెట్స్, దాని యొక్క ప్రభావం మన బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా, ఇప్పుడు రాబోయే సంవత్సరం అంతా కూడా, జరగబోయే టైం అంతా కూడా గురుడు మీ 9th హౌస్లోనే గోచరిస్తాడు. శని మీ యొక్క 6th హౌస్ షష్టమ స్థానంలోనే గోచరిస్తాడు. 6th హౌస్ అంటే ఏంటండి? షష్టమ స్థానం మన యొక్క కాన్ఫ్లిక్ట్స్, మన అప్పులు, మన దినచర్య, మన ఆరోగ్య సమస్యలు. 6th హౌస్ ఈజ్ ఎ మెలిఫిక్ హౌస్ అండి. అటువంటి హౌస్లో 6th హౌస్లో శని ఏం చేస్తున్నాడు? వాటిని అన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్లో పెడుతున్నాడు, ఒక ఆర్డర్లో పెడుతున్నాడు అనమాట. అంటే ఈ టైంలో మీకు సమస్యల్ని పరిష్కరించుకోవడానికి శని మీకు సహకరిస్తున్నాడు. 6th హౌస్లో శని బాగానే పనిచేస్తాడు. అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ఇల్లుని మనం క్లీన్ చేస్తున్నాం అనుకోండి, శుభ్రం చేస్తున్నాం అనుకోండి, అది కొంచెం అవస్థే, శ్రమే, కానీ క్లీన్ చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు అనమాట. శని మీకు 6th హౌస్లో మీ సమస్యలన్నింటినీ కూడా కొంచెం ప్రక్షాళన చేస్తున్నాడు అనమాట, శుభ్రం చేస్తున్నాడు అనమాట. గురుడు యొక్క సహకారం ఉంది. గురుడు ఒకవేళ మీరు కనుక ఎవరైనా లీగల్ సమస్యల్లో ఉన్నట్లయితే, ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నట్లయితే, వారికి అంటే ఎస్పెషల్లీ లీగల్ సమస్యలో ఉన్నట్లయితే గురుడు 9th హౌస్ నుంచి హయ్యర్ అథారిటీస్ యొక్క సహకారము, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ మీకు ఉంటుంది అనమాట. సో ఈ టైం చాలా మంచిది. ఆల్రెడీ లీగల్ సమస్యల్లో ఉన్నవారికి వాటి నుంచి బయటపడడానికి, లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేకపోతే ఈ డైవర్స్ ఇష్యూస్ కావచ్చు, ఇటువంటి విషయాల్లోంచి బయటపడడానికి ఈ టైం మీకు బాగా సహకరిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ యొక్క లగ్నాధిపతి బుధుడు వ్యయంలోకి వస్తున్నాడు. అంటే సెప్టెంబర్ 4న సింహరాశిలోకి వస్తున్నాడు. ఇదంతా మీకు అనుకూలంగా ఉండదు. ఆల్రెడీ మీకు లగ్నంలో కేతువు గోచరిస్తున్నాడు, సప్తమంలో రాహు గోచరిస్తున్నాడు. ఇప్పుడు లగ్నాధిపతి బుధుడు వ్యయంలో గోచరిస్తున్నాడు. ఇది మీకు అంత అనుకూలమైన టైం కాదు. మీకు ఎక్కువ ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు చాలా అంటే మీ ఎనర్జీ అంతా కూడా వృధా అయిపోతుంది అని మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ అన్నది ఖర్చులు, వ్యయస్థానం అంటారనమాట. ఎక్కువ కూడా అంటే ఖర్చులు అంటే ఓన్లీ ధనం మాత్రమే కాదు, మన ఎనర్జీ కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి బుధుడు వ్యయంలోకి వెళ్ళాడు. మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతున్న ఫీలింగు, ఆ యొక్క అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే మీకు రవి కూడా వ్యయంలోనే గోచరిస్తున్నాడు. రవి తన సొంత క్షేత్రంలో గోచరించినప్పటికీ కూడా వ్యయస్థానంలో రవి ఏమి పెద్ద గొప్పగా మీకు ఉపయోగపడ్డం. ఓకే, సో ఈ టైంలో మీకు ఎక్కువ ఖర్చులు, నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కనుక దూర ప్రాంతాలు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. చాలా సుదూరమైన ప్రాంతాలు ట్రావెల్ చేయడానికి, ఆశ్రమాలు సందర్శించడానికి, లేకపోతే దేవాలయాలు సందర్శించడానికి, లేకపోతే విదేశాలు సందర్శించడానికి, ఇటువంటి విషయాలకు ఈ యొక్క గోచారం బాగా ఉపయోగపడుతుంది. కానీ మిగతా విషయాల్లో మీకు అంత అనుకూలంగా ఉండదన్నమాట. సో రవి 16 సెప్టెంబర్న కన్యా రాశి మీ లగ్నంలోకి వస్తాడు. అది కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. ఎందుకంటే
రవి మీకు వ్యయాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు కొంతవరకు బెటర్. ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏమైనా సాధించగలను అని చెప్పేసి మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. అలాగే మీరు కొంచెం సెంటర్ స్టేజ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రవి లగ్నంలోకి వచ్చి అక్కడ కేతువు కూడా ఉన్నాడు. సో కేతువుతో రవి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాడు, అంత గొప్పగా కంజంక్షన్ కాదు. సో రవి లగ్నంలోకి వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 16 తర్వాత మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది, మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే శుక్రుడు మీ యొక్క తులారాశిలో గోచరిస్తాడు. ఎప్పుడు అంటే మీకు లగ్నంలో గోచరిస్తున్నాడు. అంటే కన్యారాశి వారికి ఈ మాసం అంత బాగాలేదు. లగ్నంలో శుక్రుడు నీచబడతాడు. సో ఎప్పుడు వరకు అంటే శుక్రుడు సెప్టెంబర్ 18 వరకు కూడా లగ్నంలో గోచరిస్తాడు. అప్పటి వరకు శుక్రుడు నీచబడి, అంటే మీ యొక్క ద్వితీయాధిపతి శుక్రుడు లగ్నంలో నీచబడ్డం అన్నది కొంచెం ఇబ్బందే. సో సెప్టెంబర్ 18 వరకు శుక్రుడు యొక్క కూడా మీకు అనుకూలంగా లేడు. ఆ టైంలో మీకు అధికంగా ఖర్చులు, కుటుంబ సమస్యలు, ఇటువంటివన్నీ అంటే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైంలో. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే శుక్రుడు కేతువు ఎప్పుడైతే కలుస్తారో అది కూడా అంత మంచిది కాదు. ఎస్పెషల్లీ వివాహానికి, మ్యారేజ్కి, లవ్ రిలేషన్షిప్స్కి, శృంగారపరమైన విషయాలకు ఇదంత అనుకూలమైన టైం కాదు. ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసినప్పుడు అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. ఓకే, సో శుక్రుడు సెప్టెంబర్ 18న తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీకు కొంచెం ఆర్థిక పరంగా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, రిలాక్స్ అవుతారు అనమాట. ఎందుకంటే సెకండ్ హౌస్లో శుక్రుడు తన సొంత రాశిలో గోచరిస్తాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ టైంలో మీకు బంధుమిత్రులు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఒక ఈవెంట్ జరిగే అవకాశం ఉంటుంది, ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ బుధుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు అది అంటే సెప్టెంబర్ 23న బుధుడు తన సొంత క్షేత్రంలోకి లగ్నంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ ఎనర్జీ అంతా కూడా గ్యాదర్ అవుతుంది అనమాట. అంటే 23 సెప్టెంబర్ వరకు కూడా మీకు మీ ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటాయి, ఖర్చులు, మానసిక శ్రమ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే బుధుడు మీ యొక్క లగ్నంలోకి ఎంటర్ అవుతాడో సెప్టెంబర్ 23 యూ ఫీల్ గుడ్, యూ ఫీల్ కాన్ఫిడెంట్, మీలో చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అయి చక్కగా ఉంటాయి, వృత్తిలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీకు అలాగే కుజుడు కూడా 10th హౌస్లో గోచరిస్తున్నాడు. కుజుడు 10th హౌస్లో గోచరించడం మంచిదే. అంటే మీరు మీ వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ వృత్తిపరంగా మీరు అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు. అంటే కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ మీ యొక్క 10th హౌస్లో కుజుడి యొక్క గోచారం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క వృత్తిలో చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఓవరాల్గా కన్యా లగ్నం వారికి వ్యక్తిగత విషయాలు అంత అనుకూలంగా లేకపోయినా ఈ యొక్క నెల, ఈ యొక్క సెప్టెంబర్ మాసం వృత్తిపరంగా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓకే, సో తులాలగ్నం వారికి ఏం జరుగుతుందండి? తులాలగ్నం వారికి మనం చూసుకున్నట్లయితే శని పంచమ స్థానంలో తన సొంత క్షేత్రంలో గోచరిస్తుంది. అలాగే గురుడు అష్టమ స్థానంలో గోచరిస్తుంది. సో పంచమ స్థానంలో శని అంటే ఇక్కడ ఒక యోగం క్రియేట్ అవుతుందండి. 4వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉండడం, ఇది ఒక విష్ణు స్థానాన్ని లక్ష్మి స్థానానికి మధ్యలో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అది శని తన సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక మంచి యోగము. కానీ ఈ యోగం వల్ల నిజంగా మనకు ఉపయోగపడుతుందా ఈ తులారాశి వారికి అంటే అది వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే శని ఈజ్ ఎ స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి దాని రిజల్ట్స్ అన్నవి అంత త్వరగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4వ ఇల్లు 5వ ఇల్లు. 4వ ఇల్లు అంటే ఏంటి? ఇల్లు, ఇళ్ళ స్థలాలు, వాహనాలు ఇటువంటివి. పంచమ స్థానం లక్. సో ఈ టైంలో అంటే ఈ సంవత్సరం అంతా ఎప్పుడైతే ఈ శని గురులు ఇద్దరూ కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ ఈ సంవత్సరం అంతా ఉంటుంది. బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది అనమాట. సర్ఫేస్ లెవెల్లో మిగిలిన గ్రహాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ శని ఈ 2 స్థానాల్ని కలుపుతుంది. సో ఇళ్ల స్థలాలు లేకపోతే వాహనాలు ఇటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు కలిసి వచ్చే ఫ్యాక్టర్ ఏంటంటే అష్టమ స్థానంలో గురుడు.
అంటే అష్టమ స్థానం అన్నది కూడా ఇతరుల ధనం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీకు గ్యాంబ్లింగ్లో మీకు ధనం రావడము, అనుకోని విధంగా మీకు ధనం రావడము, ఇతరుల ధనంతో మీరు గ్యాంబ్లింగ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇకపోతే మిగిలిన గ్రహాలు మనకి సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సో సింహరాశిలో అంటే 11th హౌస్లో బుధుడు గోచరించడం ఇది ఒక మంచి పరిణామం. 11th హౌస్ అంటే మన ఫ్రెండ్స్, మన నెట్వర్క్ సర్కిల్స్, మన ఆదాయము, మన డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ ఇవన్నీ 11th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి బుధుడు ఈ టైంలో మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్గా మీ యొక్క సోషల్ సర్కిల్లో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. అంటే డబ్బులు ఎగరేస్తూ ఉంటారనమాట. ఈ టైంలో మీరు పార్టీలు జరుపుకోవడము, స్నేహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైం స్పెండ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అష్టమ స్థానం నుంచి గురుడు 2nd హౌస్ నుంచి వస్తాడు. 2nd హౌస్ అంటే మన కూడబెట్టుకున్న ధనం. ఇప్పుడు బుధుడు 11th హౌస్లోకి వెళ్ళాడు. 11th హౌస్ అంటే మన యొక్క ఆదాయం. సో అనుకూలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉందన్నమాట. ఈ టైంలో మీకు ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఇకపోతే సెప్టెంబర్ 16న రవి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. ఇప్పుడు వరకు బాగుంది, ఇప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. ఏంటా ఇబ్బంది? మన లాభాధిపతి అంటే మనకి ఆదాయాన్ని తీసుకొచ్చే గ్రహం రవి మీకు చాలా ఇంపార్టెంట్ తులరాశి వారికి. ఎందుకంటే రవి మీకు ఆదాయాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఆదాయాన్ని తీసుకొచ్చే రవి వ్యయంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో విపరీతమైన ఖర్చులు. ఆల్రెడీ సెప్టెంబర్ 18 వరకు శుక్రుడు కూడా మీ వ్యయస్థానంలోనే ఉంటాడు అనమాట. ఈ టైంలో మీరు ఎక్కువ షాపింగ్కి, శృంగారపరమైన విషయాలకు, లేకపోతే మీ యొక్క లగ్జరీకి, ఇటువంటి విషయాల్లో మీరు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారనమాట. అలాగే బెడ్ ప్లెజర్స్ కూడా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు బెడ్రూమ్లో ఉన్నాడు కాబట్టి. 12th హౌస్ అంటే ఏంటండి? మన బెడ్రూమ్. శుక్రుడు ఎవడండి? మన రొమాన్స్, మన బెడ్ ప్లెజర్స్. సో ఎప్పుడైతే శుక్రుడు 12th హౌస్లో ఉంటాడో చక్కగా మీ బెడ్రూమ్లో మీ యొక్క శృంగార జీవితాన్ని అనుభవిస్తారనమాట, ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెడతారు. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన ఆదాయాన్ని సూచించే రవి కూడా వ్యయంలో గోచరిస్తున్నాడు. కాబట్టి సెప్టెంబర్ 16 తర్వాత మీకు ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత శుక్రుడు మీ లగ్నంలోకి వస్తాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 18న శుక్రుడు మీ యొక్క లగ్నంలోకి వస్తాడు. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఈ టైంలో మీరు అంటే మొన్నటి వరకు మీరు ఖర్చులు విపరీతంగా చేశారు. ఈ టైంలో మీరు ఆ ఖర్చుల్ని నియంత్రిస్తారనమాట. అలాగే ఈ టైంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది. శుక్రుడు మీ లగ్నంలో గోచరిస్తున్నాడు. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. చక్కగా మీరు అందరితోని బాగా కలుస్తారు. మీ మీద ఒక లైమ్ లైట్ ఉంటుందన్నమాట ఈ టైంలో. ఓకే, సో ఈ టైంలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. మీ అనుకున్న పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే శుక్రుడు మీ లగ్నాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. అలాగే శుక్రుడు మీ అష్టమాధిపతి శుక్రుడు లగ్నంలో వచ్చినప్పుడు మీలో ఒక రకమైన మార్పు, ఒక కొత్త నూతన ఉల్లాసం, ఉత్సాహం అన్నది మీకు వస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ బుధుడు మీ యొక్క భాగ్యాధిపతి బుధుడు తన సొంత క్షేత్రంలో కన్యా రాశిలోకి వస్తాడు. అంటే 11th హౌస్లో గోచరిస్తున్న బుధుడు ఇప్పుడు 12th హౌస్లోకి వచ్చాడు అనమాట. 12th హౌస్లో తన సొంత రాశిలోకి వచ్చాడు అనమాట. సో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. సుదూరమైన ప్రాంతాలు సందర్శించే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళతోటి మీకు ఒక కమ్యూనికేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మీకు రవి కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు బుధుడు కూడా తోడయ్యాడు అనమాట. సో ఈ టైంలో మీకు నష్టాలు కూడా ఎక్కువ జరిగి, ఖర్చులు ఎక్కువ జరిగి, అంటే ఈ మాసం అంతా కూడా మీకు ఏం చెప్తుందంటే ఖర్చులు ఆదాయము ఈ రెండిట్ల మధ్యన ఉంటుంది అనమాట. అంటే సగం టైం వరకు ఆదాయం బాగుంది, ఆ తర్వాత విపరీతంగా ఖర్చులు. ఎప్పుడైతే రవి మీకు వ్యయస్థానంలోకి వెళ్ళాడో, ఆ తర్వాత మళ్ళీ బుధుడు కూడా మీకు వ్యయస్థానంలోకి వెళ్ళాడో, అక్కడ ఆల్రెడీ కేతు ఉండడము, కేతువుని రవి బుధులు ఇద్దరు కలవడము, విపరీతమైన ఖర్చులు, విపరీతమైన ఈ 12th హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా అప్పుడు ఎక్కువ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే మీకు సప్తమాధిపతి కుజుడు భాగ్యంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 9th హౌస్ అన్నది ట్రావెలింగ్ని రిప్రజెంట్ చేస్తుంది, 3rd హౌస్ కూడా ట్రావెలింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 9th హౌస్ నుంచి కుజుడు 3rd హౌస్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో మీరు ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు గ్రహాలు వ్యయస్థానం కూడా
వ్యయస్థానంలో కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 9th హౌస్ నుంచి కుజుడు ఈ వ్యయస్థానాన్ని చూస్తాడు. అంటే ఈ వ్యయస్థానంలో చాలా గ్రహాలు గోచరిస్తున్నాయి. ఇప్పుడు శుక్రుడు గోచరిస్తున్నాడు, రవి గోచరిస్తున్నాడు, బుధుడు గోచరిస్తున్నాడు. సో ఈ అన్ని గ్రహాలను కూడా కుజుడు చూస్తున్నాడు అనమాట. సో ఈ 12th హౌస్లో ఈ గ్రహాలు, ఈ శుక్రుడు, రవి, బుధుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. ఈ అన్ని గ్రహాలని కూడా కుజుడు చూస్తున్నాడు అనమాట. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే, మీరు కనుక లైఫ్లో ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయకపోతే, మీ యొక్క సుపీరియర్స్ కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, మీ గురువులు కావచ్చు, అంటే మీ సుపీరియర్స్ వాళ్ళ నుంచి మీకు కొంచెం ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు అంటే స్ట్రిక్ట్ అండ్ ఒక వైలెన్స్, ఒక హింసను సూచిస్తాడు. 9th హౌస్ అంటే మన గురువులు, మన తండ్రి, మన సుపీరియర్స్. సో వాళ్ళ నుంచి, ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు ఈ టైంలో. మీ లగ్నాధిపతి వ్యయంలో ఉండడము, లాభాధిపతి వ్యయంలో ఉండడము, వ్యయాధిపతి కూడా వ్యయంలో ఉండడం, మీ ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖర్చులు నష్టాలు అంటే ఓన్లీ ధనమే కాదండి, ఒక్కొక్కసారి పరువు నష్టం కూడా ఉంటుంది. పరువు నష్టం ఉంటుంది, ఆరోగ్యం నష్టం ఉంటుంది, ఇటువంటివి కూడా నష్టాలే. సో ఎప్పుడైతే గ్రహాలన్నీ వ్యయంలోకి గోచరిస్తూ ఉంటాయో అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం మీకు మీ యొక్క సుపీరియర్స్ నుంచి మీరు కొంచెం ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, వృశ్చిక లగ్నం వారికి మనం కనుక చూసుకున్నట్లయితే 4వ స్థానంలో శని గోచరిస్తున్నాడు, 7వ స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2 గ్రహాల యొక్క గోచారం ఇలాగే ఉండబోతుంది. సో మేజర్ థీమ్ ఈ సంవత్సరానికి మీకు మేజర్ థీమ్ ఏంటండి? డొమెస్టిక్ లైఫ్ అంటే మన ఇల్లు, తల్లి, మన యొక్క డొమెస్టిక్ లైఫ్, మన వాహనాలు, ఆ స్థానంలో మన కంఫర్ట్స్, ఆ స్థానంలో శని గోచరిస్తున్నాడు. సో 4th హౌస్ అంటే మన మనస్సు, మన హృదయం. శని అంటే చాలా కఠినమైన గ్రహం, ఒక పాపి. సో అటువంటి దుష్ట గ్రహము మన మనస్సులోకి ఎంటర్ అయినప్పుడు కొంచెం ఇబ్బందే. ఓకే, శని తన సొంత క్షేత్రంలో కుంభరాశిలో గోచరిస్తున్నాడు, అయినప్పటికీ కూడా ఇబ్బందే. సో శని ఇప్పుడు ఈ 4వ స్థానంలో గోచరిస్తున్నాడు. సో అలాగే గురుడు కూడా మీ 7వ స్థానంలో గోచరిస్తున్నాడు. సో 7వ స్థానంలో గురుడు గోచరించడం మంచిదే. సో ఈ టైంలో మీకు ఎక్కువ ఏం జరుగుతుందంటే, అంటే థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం అంతా థీమ్ ఏంటి? ఇల్లు, పార్ట్నర్షిప్స్, తల్లి, భార్య లేకపోతే భర్త. సో 4వ స్థానం మన ఇల్లు, తల్లి, డొమెస్టిక్ లైఫ్ ఇవన్నిటిని కూడా శని కంట్రోల్ చేస్తున్నాడు. గురుడేమో 7వ స్థానం మ్యారేజు, వృత్తి, రిలేషన్షిప్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా గురుడు కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. సో ఈ 2 ఏరియాలు కూడా ఈ టైంలో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచారం అంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ 2 స్థానాల మీద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మిగిలిన గ్రహాలు ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉన్నాయంటే, సెప్టెంబర్ 4వ తారీఖు బుధుడు మీ యొక్క 10వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. వెరీ గుడ్, 10వ స్థానంలోకి బుధుడు ఎంటర్ అవుతాడు. మీరు వర్క్ లైఫ్లో చాలా బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. మీ వృత్తిలో మీకు ఒక గుర్తింపు వస్తుంది, మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది, కొత్త పరిచయాలు అవుతాయి. మీ వర్క్ లైఫ్లో ఈ టైంలో మీరు షో ఆఫ్ కింద ఉంటారనమాట. అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మీరు ఎక్కువ వృత్తిలో చాలా ఉత్సాహంగా మీరు చేసిన పనిని బాగా దాన్ని షో ఆఫ్ చేసుకుంటూ ఉంటారనమాట. దాన్ని ఎక్కువ కూడా ఎగ్జిబిట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఎందుకంటే సింహరాశి అన్నది ఏంటంటే, సింహరాశి అన్నది ప్రైడ్. మనలో ఉండే అహంకారం కావచ్చు, మనలో ఉండే ప్రైడ్ కావచ్చు, మనని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం అన్నది సింహరాశి రిప్రజెంట్ చేస్తుంది. ఆ సింహరాశిలో బుధుడు వచ్చినప్పుడు మనం అందరితో బాగా కమ్యూనికేట్ చేసుకుంటూ, మనం బాగా వ్యక్తపరుచుకుంటూ, ఒక రకమైన అహంకారం అన్నది ఈ టైంలో ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. బుధుడేమో అక్కడే ఉండిపోడు కదా, ఆ తర్వాత మళ్ళీ పక్కకు పోతాడు. ఈ టైంలో మనం ఏమన్నా ఓవర్ కాన్ఫిడెంట్గా ఏమన్నా పొరపాట్లు చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి అటువంటి ఏమన్నా చేస్తే తర్వాత మనకి దాని యొక్క రిజల్ట్స్ ఉంటాయన్నమాట, కాన్సిక్వెన్సెస్ అన్నవి తర్వాత వస్తాయన్నమాట. ఆ తర్వాత రవి కన్యా రాశిలోకి, అంటే బుధుడు ఆ తర్వాత రవి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 16న. సెప్టెంబర్ 16 వరకు రవి కూడా 10వ స్థానంలోనే గోచరిస్తున్నాడు. అంటే అద్భుతంగా ఉంది. సెప్టెంబర్ 16 వరకు కూడా మీకు బుధాదిత్య యోగం 10వ స్థానంలో అవుతుంది. సో ఈ టైంలో మీకు అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ వృత్తిలో మీరు బాగా ఎక్సెల్ అవుతారు, బాగా షైన్ అవుతారు. ఎవరైనా బిజినెస్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్లయితే
ఈ టైంలో మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. శని చూస్తున్నాడు ఇక్కడ. శని కూడా రవిని బుధుడిని శని కూడా చూస్తున్నాడు. కొంచెం ప్రతిఘటన ఉంటుంది. శని ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఎవరికి? రవి బుధుల మీద ఒక రకమైన శ్రమ, ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఈ టైంలో ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ లైఫా ప్రొఫెషనల్ లైఫా ఈ రెండింటి మధ్యన కొంచెం టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే శని రవి ఇద్దరు కూడా శత్రువులు అయినప్పటికీ కూడా దశమ స్థానంలో రవి మంచి రిజల్ట్స్నే ఇస్తాడు. కొంచెం డొమెస్టిక్ లైఫ్ కొంచెం మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదో చేయాలనుకుంటారు వృత్తిలో, కానీ ఇంట్లో ఉన్న సమస్యలు మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 16 తర్వాత రవి లాభంలోకి వెళ్తాడు. ఇది మంచి టైం. ఎందుకంటే 10th లార్డ్ 11th హౌస్లో వెళ్ళడం ఏం జరుగుతుందంటే మీకు వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది. వృత్తి ద్వారా మీకు సర్కిల్ పెరుగుతుంది. వృత్తిలో మీకు ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీ యొక్క సోషల్ లైఫ్ బాగుంటుంది. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో సెప్టెంబర్ 18 వరకు కూడా శుక్రుడు మళ్ళీ లాభస్థానంలో నేచబడి ఈ కన్యారాశిలో గోచరిస్తున్నాడు. ఎవరు? కేతువుతో కలిసి. మీరు మీ యొక్క సోషల్ సర్కిల్లో మీకు ఎవరైనా స్త్రీలు పరిచయం అయ్యేటప్పుడు, కొత్త వాళ్ళు పరిచయం అయ్యేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే శుక్రుడు విమెన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఓకే, సో ఎప్పుడైతే శుక్రుడు నేచబడి 11th హౌస్లో గోచరిస్తాడో విమెన్ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు నేచబడి 11th హౌస్లో గోచరిస్తున్నాడు. సో నేచబడినప్పుడు శుక్రుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాడు. సో శుక్రుడు అంటే ఏంటి? స్త్రీలు, యంగ్ ఉమెన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట శుక్రుడు. ఎప్పుడైతే శుక్రుడు ఈ 11th హౌస్లో గోచరిస్తాడో, 11th హౌస్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్, మన నెట్వర్క్ సర్కిల్, అక్కడ కేతువు కూడా ఉన్నాడు. అది ఇబ్బంది. మెయిన్ ఇబ్బంది ఏంటంటే కేతువు ఇక్కడ. సో ఎప్పుడైతే కేతువు శుక్రుడు కలిసి 11th హౌస్లో గోచరిస్తారో ఈ టైంలో కొన్ని స్త్రీలతోటి మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, మీ యొక్క రొమాంటిక్ లైఫ్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదా మీ మ్యారేజ్ పార్ట్నర్ తోటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే శుక్రుడు మీ యొక్క 7th లార్డ్. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ శుక్రుడు సెప్టెంబర్ 18 తర్వాత వ్యయంలోకి వెళ్తాడు. సో ఇప్పుడు వ్యయంలో ఏంటి? 12th హౌస్ అన్నది మన యొక్క బెడ్ ప్లెజర్స్, మన బెడ్రూమ్ 12th హౌస్. సో ఈ 12th హౌస్లోకి శుక్రుడు వెళ్ళడం ఆ టైంలో అంటే సెప్టెంబర్ 18 తర్వాత మీకు మీ యొక్క రొమాంటిక్ లైఫ్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. అంటే 11th హౌస్లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఆ తర్వాత 12th హౌస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఆ రొమాంటిక్ లైఫ్ అన్నది కొంచెం బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను సొంతంగా చెప్పేది ఏం కాదు. 12th హౌస్ అంటే ఏంటండి? బెడ్ ప్లెజర్స్, బెడ్రూమ్. శుక్రుడు అంటే ఏంటి? మన రొమాంటిక్ లైఫ్. సో ఎప్పుడైతే శుక్రుడు 12th హౌస్లోకి వెళ్తాడో మన యొక్క రొమాంటిక్ లైఫ్ అన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ బెడ్ ప్లెజర్స్ అవి బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బుధుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 23న. సెప్టెంబర్ 23న బుధుడు 10th హౌస్ నుంచి ఉచ్చ స్థితికి చేరుకుంటాడు అనమాట. సెప్టెంబర్ 23న. అప్పుడు కూడా మీ యొక్క సోషల్ లైఫ్ చాలా బాగుంటుంది. కొత్త పరిచయాలు, ఆదాయము అంతా కూడా బాగుంటుంది. సో ఈ సెప్టెంబర్ మాసం ఈ వృశ్చిక రాశి వారికి, అంటే వృశ్చిక లగ్నం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే మనం ఇంకో విషయాన్ని ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఈ అష్టమ స్థానం నుంచి కుజుడు ఈ 4వ స్థానంలో గోచరిస్తున్న గ్రహాలన్నింటినీ చూస్తూ ఉంటాడనమాట. సో ఆ విధంగా కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. అష్టమ స్థానం అంటే ఏంటంటే సీక్రెట్ అఫైర్స్, సీక్రెట్ డీలింగ్స్. సో ఈ అష్టమ స్థానం నుంచి కుజుడు లాభస్థానంలో ఉన్న శుక్రుని చూస్తూ ఉంటాడు అనమాట. సో ఏదైనా మీకు సీక్రెట్ అఫైర్స్ కానీ సీక్రెట్ డీలింగ్స్ కానీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సడన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఊహించమన్నమాట. అనుకోని విషయాలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓకే, ధనుస్సు లగ్నం వారికి మనం చూసుకున్నట్లయితే శని తృతీయ స్థానంలో, గురుడు షష్టమంలో గోచరిస్తున్నాడు. సో ఇప్పుడు తృతీయ స్థానం అంటే ఏంటండి? తృతీయ స్థానం అన్నది మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్, మన యొక్క కృషి, మన యొక్క ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ విధంగా మన ఎనర్జీని, మన శక్తిని మనం వాడుకుంటున్నాం అన్నది ఈ యొక్క 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి 3rd హౌస్లో శని తన సొంత రాశిలో ఉన్నాడు. 3rd హౌస్లో శని ఉన్నప్పుడు మంచిదే. ఎందుకంటే మనం
కష్టపడతాం అనమాట. శని మన చేత వర్క్ చేపిస్తూ ఉంటాడు. అలాగే గురుడు 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ అంటే ఏంటండి? 6th హౌస్ అంటే కాన్ఫ్లిక్ట్స్, మన రోజువారీ జీవితం, మన యొక్క సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఈ టైంలో గురుడు మీకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి కావలసిన శక్తిని గురుడు, అంటే ఆ అదృష్టాన్ని కూడా గురుడు మీకు ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే 3rd హౌస్లో శని మీ చేత వర్క్ చేపిస్తున్నాడు, మీ చేత కృషి చేపిస్తున్నాడు, మీరు కృషి పెడుతున్నారు. 6th హౌస్లో గురుడు మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మీకు గురుడు కూడా సహకరిస్తున్నాడు. కానీ గురుడు మీ యొక్క లగ్నాధిపతి. లగ్నాధిపతి అంటే ఎవరండి? లగ్నాధిపతి అన్నది మన యొక్క శరీరము. సో లగ్నం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన శరీరము, మన వాస్తవ ప్రపంచము. సో గురుడు, మీ లగ్నాధిపతి గురుడు ఈ 6th హౌస్లోకి వచ్చినప్పుడు మీకు కొంత శారీరక శ్రమ ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కొంచెం ఆ శారీరక శ్రమ అన్నది ఎక్కువ అవుతుంది. మీ జీవితం అంతా ఎక్కువ ఈ సమస్యలని పరిష్కరించడానికి, ఈ సమస్యల నుంచి బయటపడడానికి, దీనికే మీరు ఎక్కువ టైంని మీరు వెచ్చిస్తూ ఉంటారనమాట. అది కొంతవరకు మంచిదే, ఎందుకంటే శని కూడా మీ 3థ్యంలో గోచరిస్తున్నాడు కాబట్టి మీకు ఈ టైంలో కావాల్సినంత ధైర్యము, శని మీకు ఆ రెసిలియన్స్ ఇస్తాడనమాట. మీలో ఆ దృఢమైన పట్టుదల ఉంటుందన్నమాట ఈ టైంలో. సో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ శని గురుడు హెవీ వెయిట్ ప్లానెట్స్, మీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఒక గ్రహం శని మీలోని కృషిని పట్టుదలని పెంచుతుంటే, గురుడు, మీ లగ్నాధిపతి గురుడు మీ సమస్యలు, అది కూడా ఆర్థికపరమైన సమస్యలు. వృషభ రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో ఆర్థిక పరిస్థితుల నుంచి, అంటే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఈ టైం మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎస్పెషల్లీ అప్పులు అవి తీర్చుకోవడానికి. ఓకే, మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ దశలు, అంతర్దశలు కూడా మీకు కలిసి రావాలి. సో ఆ పైన ఈ నెల కుజుడు మీకు ఈ 7th హౌస్లో గోచరిస్తున్నాడు. ఇప్పుడు కుజుడు 7th హౌస్లో గోచరించినప్పుడు కొంచెం ఇబ్బందే. మీ యొక్క పార్ట్నర్ తోటి విభేదాలు తలెత్తవచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా విభేదాలు తలెత్తవచ్చు. అందులోని మిథున రాశికి అధిపతి బుధుడు ఈ కుజుడికి శత్రువు అనమాట. సో 7th హౌస్లో కుజుడు ఎక్కువ కొంచెం కలహాలు, గొడవలు ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండడం కొంతవరకు మంచిదే, కానీ కుజుడు సప్తమంలో మంచిది కాదు. సో కొంచెం ఇబ్బందులు ఉంటాయి రిలేషన్షిప్స్లో, మ్యారేజ్లో కావచ్చు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఓకే, అంటే 9th హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో 9th హౌస్లో బుధుడు, మీ యొక్క దశమాధిపతి బుధుడు 9th హౌస్, అంటే ఇది ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దశమాధిపతి ఒక కేంద్ర స్థానము, భాగ్యాధిపతి ఒక కోణ స్థానము, ఈ రెండిట్ల మధ్యన కనెక్షన్ ఉండడం మంచిదే. అంటే మీ యొక్క దశమాధిపతి బుధుడు భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఇది ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి వృత్తిరీత్యా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క సుపీరియర్స్ యొక్క అండదండలు మీకు ఉంటాయి, వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది, మీ తండ్రి గారి సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ తండ్రి గారు అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి శని చూస్తున్నాడు, శని భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. సో కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు అది కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే బుధుడు షార్ట్ టర్మ్ ట్రిప్స్ అనమాట, అంటే షార్ట్ ట్రిప్స్ ఉంటాయి కదా, పొద్దున్న వెళ్ళి రాత్రి వచ్చేయడం, అటువంటి ట్రిప్స్ కూడా బుధుడు కారకుడు. సో ఈ టైంలో 9th హౌస్లో బుధుడు ఉన్నప్పుడు కొంచెం ట్రావెలింగ్ అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే రవి 16వ తారీఖు, అంటే సెప్టెంబర్ 16వ తారీఖు 10th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే రవి 10th హౌస్లోకి ఎంటర్ అవుతాడో మీకు వృత్తిలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. సెప్టెంబర్ 18 వరకు కూడా శుక్రుడు మీకు 10th హౌస్లో నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే ఆ టైం వరకు శుక్రుడు మీకు అంత అనుకూలంగా లేడు. ఎందుకంటే శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి 10th హౌస్లో ఉన్నప్పుడు వృత్తిలో చిన్న ఇబ్బందులు, చిన్న అవమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, కేతువుతో ఉన్నాడు కాబట్టి చిన్న ఇబ్బందులు అవి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే శుక్రుడు 18వ తారీఖున లాభస్థానంలోకి వెళ్తాడో, అలాగే 16వ తారీఖున రవి దశమంలోకి వస్తాడో
మీకు వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది, మీకు గుర్తింపు వస్తుంది. గత కొంతకాలంగా శుక్రుడు 10th హౌస్లో అంటే మీ వృత్తిలో మంచి అవకాశాలు ఇవ్వలేదు. సో కొంత మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి, కానీ ఇప్పుడు అది మారుతుందన్నమాట. సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు లాభంలో అంటే మీకు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు రావాల్సిన ధనం మీకు ప్రాప్తిస్తుంది. మీకు ఏమన్నా మీ ఫ్రెండ్స్ నుంచి ఏమన్నా మీకు రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే అది అందుకుంటారు. మీ యొక్క స్నేహితులతోటి మీ యొక్క సోషల్ సర్కిల్లోని మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ కంపెనీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, మీకు ఆదాయం పెరుగుతుంది. ఓవరాల్గా శుక్రుడు మీకు సెప్టెంబర్ 18 తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. అలాగే రవి యొక్క గోచారం దశమంలో సెప్టెంబర్ 16 తర్వాత మీకు వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది, మీకు గుర్తింపు ఉంటుంది. మీకు ఓవరాల్గా సెప్టెంబర్ అంటే 2nd వీక్ నుంచి 3rd వీక్ నుంచి మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే బుధుడు కూడా సెప్టెంబర్ 23న మీ యొక్క 10th హౌస్లోకి వస్తాడు అనమాట. అంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి 10th హౌస్లో బుధాదిత్య యోగాన్ని ఫామ్ అవుతారనమాట. ఆ టైంలో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్ నుంచి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ వృత్తిలో. మకర లగ్నం వారికి శని మీ యొక్క ద్వితీయ స్థానంలో 2nd హౌస్లో గోచరిస్తున్నాడు, గురుడు మీ యొక్క 5వ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ కూడా చాలా ముఖ్యమైన స్థానాల్లో మీకు గోచరిస్తున్నాడు అనమాట. సో శని 2nd హౌస్లో గోచరించినప్పుడు మీ యొక్క కృషి అంతా కూడా ఈ టైంలో మీ యొక్క ఎఫర్ట్, శని అంటే ఏంటంటే మన కర్మ, శని ఎక్కడ ఉంటే అక్కడ మనం వర్క్ చేస్తాం. దేనికి వర్క్ చేస్తున్నారు మీరు? మీ ఆదాయం కోసం వర్క్ చేస్తున్నారు, మీ యొక్క ధనాన్ని కూడబెట్టుకోవడం కోసం, మీ యొక్క రిసోర్సెస్ని కూడబెట్టుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి, దీనికి మీరు ఎక్కువ కృషి చేస్తున్నారన్నమాట. అంటే సంపదను ఇంక్రీజ్ చేయడానికి, సంపదను కూడబెట్టడానికి మీకు శని ఈ టైంలో మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. 2nd హౌస్లో శని అంటే అంత బ్యాడ్ కాదు, రిజల్ట్ స్లోగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈ యొక్క శని యొక్క గోచారం 2nd హౌస్లో ముగిసేసరికి మీ యొక్క ఆదాయము పెరిగే అవకాశం ఉంటుంది. మీకు కొంతవరకు ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి అన్నమాట. అలాగే 5వ స్థానంలో గురుడు మీకు అదృష్టాన్ని కూడా ఇస్తున్నాడు. 5వ స్థానం అంటే ఏంటంటే మన లక్. సో ఎప్పుడైతే గురుడు 5వ స్థానంలో గోచరిస్తాడో మీకు లక్ కూడా, అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది అనమాట. సో ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ కూడా ఈ సంవత్సరం అంతా కూడా, రాబోయే టైం అంతా కూడా ఈ సంవత్సరంలో ఈ 2 ముఖ్యమైన స్థానాలు అంటే మీ యొక్క సంపద, మీ యొక్క అదృష్టం, ఈ 2 స్థానాల్లోని ఈ శని గురులు గోచరిస్తున్నారు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కుజుడు కూడా 6వ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ సెప్టెంబర్ మాసం ఈ అంతా కూడా కుజుడు 6వ స్థానంలో గోచరిస్తాడు. కుజుడు 6వ స్థానంలో ఈ శత్రుస్థానంలో గోచరించినప్పుడు కుజుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. 6వ స్థానంలో బాగా పనిచేసే ఏకైక గ్రహం కుజుడు. ఎందుకంటే కుజుడు ఒక వీరుడు, ఒక సోల్జర్. కుజుడు 6th హౌస్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎదిరించగలుగుతాడు అనమాట. మీ శత్రువులు ఉంటే ఆ శత్రు సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కుజుడు బాగా ఉపయోగపడతాడు. మీకు ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి కుజుడు మీకు బాగా సహకరిస్తాడు అనమాట. సో ఈ నెల అంతా కూడా, సెప్టెంబర్ మాసం అంతా కూడా కుజుడు మీ 6వ స్థానంలో మీకు కావలసిన ఆ ధైర్యాన్ని, మీలో ఫైట్ చేసే గుణాన్ని కూడా కుజుడు పెంచుతాడు అనమాట ఈ టైంలో. సో సెప్టెంబర్ 4 తర్వాత బుధుడు మీ యొక్క సింహరాశిలోకి అంటే ఈ యొక్క 8వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. సో బుధుడు మీ యొక్క భాగ్యాధిపతి బుధుడు 8వ స్థానంలో గోచరించినప్పుడు ఇది మీ యొక్క గురువులతోటి లేదా మీ యొక్క సుపీరియర్స్ తోటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రిమెంబర్, ఆల్రెడీ మీకు కుజుడు 6th హౌస్లో ఫైటింగ్ చేస్తున్నాడు. సో పక్కన యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధం జరుగుతుంది అంటే ఏయో ఇబ్బందులు వస్తాయి. సో ఇక్కడ షష్టమాధిపతికి అధిపతి బుధుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు అనమాట. సో ఈ శత్రుస్థానానికి అధిపతి బుధుడు, భాగ్యస్థానానికి అధిపతి బుధుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు అనమాట. సో ఈ టైంలో మీరు మీ యొక్క గురువులు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, మీ సుపీరియర్స్ కావచ్చు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీలో ఆ 6th హౌస్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, మీలో ఆ ఫైటింగ్ తత్వం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మీకు తెలియకుండా మీ గురువులతోటి కావచ్చు, మీ యొక్క తండ్రి గారితో కావచ్చు, మీ యొక్క సుపీరియర్స్తో కావచ్చు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రవి
కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 16. సో రవి ఆల్రెడీ బుధుడు గోచరిస్తాడు అక్కడ. ఇప్పుడు రవి కూడా జాయిన్ అవుతున్నాడు అనమాట. రవి మీ యొక్క అష్టమాధిపతి రవి అష్టమ స్థానంలోనే గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీలో ఒక రకమైన స్ట్రాంగ్ వైటాలిటీ, అంటే మీలో ఒక రకమైన తేజస్సు వస్తుందన్నమాట. అష్టమ స్థానంలో రవి ఏం చేస్తాడంటే అండి, ఒక రకమైన, ఇప్పుడు అష్టమ స్థానాన్ని ఏమంటారంటే మన యొక్క వైటాలిటీ, మనలో ఉండే తేజస్సు అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రవి బుధులు ఈ అష్టమ స్థానంలో గోచరిస్తారో మనలో తెలియని ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుందన్నమాట. మనలో తెలియని ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, మనలో ఒక వెలుగు వస్తుందన్నమాట. బేసికల్గా ఏమనుకుంటారంటే చాలామంది అష్టమ స్థానం దుష్టానమే, కానీ కొన్ని గ్రహాలు అష్టమ స్థానంలో బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అష్టమ స్థానం అన్నది ఒక రకమైన పిట్, ఒక రకమైన డార్క్ ప్లేస్. రవి ఏంటండి? ఒక లైట్. సో ఎప్పుడైతే ఒక డార్క్ ప్లేస్లో ఒక లైట్ వెలిగిస్తే ఎలా ఉంటుంది, ఒక్కసారిగా మొత్తం కూడా వెలుగు వస్తుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క అష్టమ స్థానంలో రవి వచ్చినప్పుడు మీలో ఒక రకమైన తేజస్సు వస్తుందన్నమాట. సో ఒక రకమైన కాంతి వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే జ్యోతిష్యం పట్ల ఆసక్తి చూపిస్తారో, ఎవరైతే అకల్ట్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే తంత్ర సాధన కావచ్చు, ఇటువంటివి చేస్తారో వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి పురోగతి సాధిస్తూ ఉంటారనమాట. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటారో వాళ్ళు కూడా ఈ టైంలో బాగా పురోగతి చెందుతూ ఉంటారనమాట. ఆ తర్వాత శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. సో శుక్రుడు 18వ తారీఖు వరకు నైన్త్ హౌస్లో నీచబడి గోచరిస్తున్నాడు. సో 18వ తారీఖు వరకు శుక్రుడు మీకు అంత అనుకూలంగా లేడు. శుక్రుడు ఎవరండి? మీ యొక్క దశమాధిపతి. దశమ స్థానం అంటే మన వృత్తి స్థానానికి అధిపతి అయిన శుక్రుడు నీచబడి భాగ్యస్థానంలో గోచరిస్తున్నాడు. అది మీకు అంత అనుకూలంగా లేదు, కానీ ఇప్పుడు అది మారుతుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు మీ యొక్క దశమ స్థానంలో మంచి పవర్ఫుల్గా తన సొంత రాశిలో ఉంటాడు. సో ఈ టైంలో 6వ స్థానంలో కూడా కుజుడు గోచరిస్తున్నాడు. 6వ స్థానం అంటే మన రోజువారీ జీవితము, మన సబార్డినేట్స్. సో దశమ స్థానంలో శుక్రుడు గోచరిస్తున్నాడు. సో సెప్టెంబర్ 18 నుంచి మీకు వృత్తిపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి పురోగతి సాధిస్తారు. మీరు మీ యొక్క సుపీరియర్స్ యొక్క అప్రిసియేషన్ పొందుతారనమాట. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది. మీరు వృత్తిలో బాగా గుర్తింపు పొందుతారు. మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిలో మీరు మంచి పురోగతి సాధిస్తారనమాట. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న బుధుడు తన సొంత రాశిలోకి ఎంటర్ అవుతాడు. భాగ్యస్థానంలోకి తన సొంత రాశిలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో మీకు శుక్రుడు గోచరిస్తున్నాడు, భాగ్యంలో బుధుడు గోచరిస్తున్నాడు, షష్టమంలో కుజుడు గోచరిస్తున్నాడు. ఓవరాల్గా మీకు ఈ యొక్క సెప్టెంబర్ 4th వీక్ చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా కావచ్చు, పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఓవరాల్గా కూడా మీకు అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఓకే. కుంభలగ్నం వారికి శని లగ్నంలో గోచరిస్తున్నాడు. గురుడు 4వ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో ఈ హెవీ వెయిట్ ప్లానెట్స్ రెండు కూడా శని గురుడు రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాల్లో గోచరిస్తున్నారు. ఒకటి లగ్నం అంటే మన శరీరము, మన భౌతిక ప్రపంచము. 4వ స్థానం మన ఇల్లు, మన డొమెస్టిక్ లైఫ్. సో ఈ టైంలో మేజర్ చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మన యొక్క జీవితం యొక్క దృక్పథంలో మార్పులు జరుగుతాయి. అలాగే మన ఇంటి వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఇల్లు మారడం కావచ్చు, ఇల్లు కొనుగోలు చేయడం కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ సెటిల్ అవ్వడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. 4వ స్థానంలో గురుడు ఒక మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే లగ్నంలో శని అంత అనుకూలం కాకపోయినా ఒక ప్రక్షాళన జరుగుతుందన్నమాట. జీవితంలో ఒక ప్రక్షాళన జరుగుతుంది. మన యొక్క లైఫ్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి ఈ టైం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మేజర్ చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైతే గ్రహాలు కేంద్ర స్థానాల్లో గోచరిస్తూ ఉంటాయో మేజర్ చేంజెస్ అన్నవి మనం చూస్తూ ఉంటాం అనమాట. చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత కుజుడు మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తాడు. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కుజుడు మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తుంటాడు. అంటే కుజుడు మీ తృతీయాధిపతి పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. అంటే ఈ టైంలో మీ యొక్క క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ టైంలో.
మీరు ఎస్పెషల్లీ మీరు కనుక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ టైం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు బాగా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోగలుగుతారనమాట. 5th హౌస్ అన్నది మన యొక్క క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే తృతీయాధిపతి కుజుడు ఈ పంచమ స్థానంలో గోచరిస్తూ ఉంటాడు. మీరు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, అందరినీ కూడా మీరు ఆకట్టుకోగలుగుతారు అనమాట. అంటే మీలో ఆ క్రియేటివ్ ఎనర్జీ అన్నది చాలా హైగా ఉంటుంది. మీ రొమాంటిక్ లైఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 5th హౌస్ మన యొక్క రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ టైంలో మీ యొక్క సంతానం చాలా ఉత్సాహంగా ఉంటారు, ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉంటారు. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూలు అయ్యి తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఎంత కాదనుకున్నా ఒక దుష్టగ్రహం, ఒక పాపి. సో పంచమ స్థానం అన్నది మన సంతానాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో సంతానానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అది కుజుడు తన శత్రుస్థానంలో గోచరిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడికి కుజుడికి కొంచెం శత్రుత్వం ఉంటుంది. కాబట్టి సంతానానికి సంబంధించి అలాగే రొమాంటిక్ లైఫ్ చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా ఉంటుంది. కానీ కుజుడు ఎక్కడుంటే అక్కడ ఎంతో కొంత హింస కూడా ఉంటుంది. సో మీ యొక్క రొమాంటిక్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆ తర్వాత సెప్టెంబర్ 4వ తారీఖు బుధుడు మీ యొక్క సప్తమ స్థానంలోకి వస్తాడనమాట. సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క లైట్, మీ యొక్క ఫోకస్ అన్నది ఆ సప్తమ స్థానం. ఈ టైంలో మీరు మీ యొక్క పార్ట్నర్కి చాలా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా కనపడతారు. ఈ టైంలో మీ బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది, మన మ్యారేజ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన బిజినెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. బిజినెస్కి ఎప్పుడూ కూడా బుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. మన యొక్క విచక్షణ, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన రేషనల్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ టైంలో మీకు బుధుడు చాలా అనుకూలంగా ఉంటాడని చెప్పచ్చు. అలాగే 16వ తారీఖు వరకు కూడా శని ఈ యొక్క సప్తమ స్థానంలోనే గోచరిస్తూ ఉంటుంది. సో సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఈ టైంలో బిజినెస్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ కూడా మీకు ఒకవేళ మీరు వివాహానికి ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు ఆ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రిలేషన్షిప్స్లో మీరు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో సెప్టెంబర్ 16 తర్వాత రవి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. కన్యా రాశిలో ఆల్రెడీ శుక్రుడు గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో సప్తమాధిపతి రవి అష్టమంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇబ్బంది వస్తుందన్నమాట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం సప్తమ స్థానం అన్నది మన మ్యారేజ్. సో మన మ్యారేజ్కి కారకుడైన రవి అంటే ఈ సప్తమాధిపతి అష్టమంలో నీచబడిన శుక్రుడితోటి గోచరిస్తాడనమాట. ఇది క్లాసిక్ ప్లేస్మెంట్. ఏంటంటే వివాహంలో అవరోధాలు వస్తాయన్నమాట. అంటే మీ యొక్క రిలేషన్షిప్స్లో కావచ్చు, మీ మ్యారేజ్లో కావచ్చు, చిన్న చిన్న సమస్యలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే శుక్రుడు కూడా వివాహానికి కారకుడు. శుక్రుడు ఎప్పుడైతే నీచపడతాడో మీకు ఆ వివాహంలో ఆల్రెడీ మ్యారేజ్లో ఉన్న ఒక లవ్ రిలేషన్షిప్స్లో ఉన్న కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ టైంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుంభలగ్నం వారికి శుక్రుడు 4వ ఇంటి అధిపతి, అంటే తల్లి స్థానానికి అధిపతి, అలాగే భాగ్యస్థానానికి అధిపతి, తండ్రి స్థానానికి కూడా అధిపతి శుక్రుడే. సో ఈ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా శుక్రుడే సూచిస్తాడు. కాబట్టి శుక్రుడు అష్టమ స్థానంలో నీచబడి ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే కొన్ని రహస్య సంబంధాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది అది సీక్రెట్ హౌస్. ఆ సీక్రెట్ హౌస్లోకి శుక్రుడు నీచబడి వెళ్ళాడు. మామూలుగా వెళ్తే పర్లేదు, నీచబడి వెళ్ళాడనమాట. అంటే శుక్రుడు యొక్క బుద్ధి కొంచెం క్షీణించిందనమాట. సో ఈ టైంలో మీకు ఒక్కొక్కసారి కొన్ని రిలేషన్షిప్స్లో కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అటువంటివి కూడా అందరికీ అలా జరుగుతుందని కాదు, అటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. మన జాతకం ప్రభావం కూడా చాలా ఉంటుంది. దశలు, అంతర్దశలు, మన జాతకం ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మనం కేవలం ఇప్పుడు గోచారం గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో శుక్రుడు తిరిగి సెప్టెంబర్ 18న భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే శుక్రుడు భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు మీకు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మీ 4వ ఇంటి అధిపతి
భాగ్యస్థానం, ఇది ఒక మంచి యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుంది కాబట్టి ట్రావెల్ చేస్తారు, సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు, మీకు చాలా దగ్గరైన వ్యక్తుల్ని కలుసుకుంటూ ఉంటారు, మీకు చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 18 తర్వాత 4వ ఇంటి అధిపతి భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఈ శుక్రుడు కూడా ఈ కుంభలగ్నం వారికి యోగకారకుడు. సో యోగకారకుడైన శుక్రుడు ఈ భాగ్యస్థానంలో గోచరించినప్పుడు ట్రావెల్ చేయడము, లగ్జరీ ఎంజాయ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. తిరిగి మళ్ళీ బుధుడు 23వ తారీఖు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో బుధుడు మీ యొక్క పంచమాధిపతి బుధుడు అష్టమంలో చేరుకుంటాడు అనమాట. ఈ టైంలో మీ యొక్క ఇంటెలిజెన్స్ అన్నది అంతా కూడా అష్టమ స్థానంలోకి, మీ బుద్ధి అంతా కూడా, మీ విచక్షణ, మీ రేషనల్ థింకింగ్ అంతా కూడా 8th హౌస్లోకి వెళ్తుంది అనమాట. ఈ టైంలో ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే ఈ యొక్క అకల్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఈ టారో రీడింగ్ కానీ, జ్యోతిష్యం కానీ, రీసెర్చ్ ఫీల్డ్ కానీ, ఇటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటారో, ఎవరైతే ట్రేడ్ మార్కెట్, షేరింగ్ అటువంటి రంగాల్లో ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలమైన టైం అనమాట. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు తన సొంత రాశిలో ఉంటాడు. అలాగే బుధుడు మీ యొక్క పంచమాధిపతి. ఎవరైతే ఇతరుల ధనంతో వ్యాపారాలు చేస్తారో, ఇతరుల ధనంతో డీలింగ్స్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు కూడా ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు అష్టమ స్థానంలోకి వస్తాడో అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకే, సో కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఈ విధంగా ఉంటుంది. మీనలగ్నం వారికి శని మీ యొక్క వ్యయస్థానంలో, గురుడు మీ యొక్క తృతీయ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ యొక్క కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ కాదు. ఎందుకంటే వ్యయస్థానం అన్నది మన నష్టాలు, ఖర్చులు. శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు మీ నష్టాలని, ఖర్చులని కంట్రోల్ చేసినప్పటికీ కూడా మీ యొక్క కర్మ అంతా కూడా ఆ వ్యయస్థానంలో వృధా అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే మీరు చేసే కృషి అంతా కూడా వృధా అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే శని మీ యొక్క లాభాధిపతి కూడా, మీ యొక్క ఆదాయాన్ని సూచించే స్థానం యొక్క అధిపతి కూడా శని. ఆ శని ఇప్పుడు వ్యయంలో ఉన్నప్పుడు మీకు అధికంగా ఖర్చులు పెరిగిపోయి మీ యొక్క ధనం వృధా అయిపోతుంది అన్న ఫీలింగ్ కూడా కలగచ్చు అనమాట. అలాగే గురుడు కూడా తృతీయ స్థానంలో అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వడు. ఎందుకంటే తృతీయ స్థానం అన్నది ఏంటండి, మన యొక్క కృషి, మన యొక్క పట్టుదల, మనలో ఉండే ధైర్య సాహసాలు, ఇవన్నీ కూడా తృతీయ స్థానం. కానీ గురుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? జ్ఞానము, హయ్యర్ నాలెడ్జ్, ఆధ్యాత్మికత, ఇటువంటివన్నీ కూడా గురుడు అంటే పూర్తిగా వ్యతిరేకం అనమాట. సో తృతీయ స్థానంలోకి గురుడు వచ్చినప్పుడు అంత గొప్ప రిజల్ట్స్ ఏమి ఇవ్వడు. సో రెండు హెవీ వెయిట్ ప్లానెట్ శని, గురుడు ఇద్దరూ కూడా మీకు అంత గొప్పగా అనుకూలంగా లేరనమాట. సో ఈ 2024 ఈ మిగిలిన సంవత్సరం అంతా కూడా ఈ రెండు గ్రహాలు, హెవీ వెయిట్ గ్రహాలు రెండు కూడా ఇది వ్యయస్థానంలోని, ఈ పరాక్రమ స్థానంలోనే ఉంటాయి కాబట్టి ఇవి మీకు అంత అనుకూలంగా ఉండట్లేదు అనమాట. కానీ నెక్స్ట్ ఇయర్ మీకు చాలా బాగుంటుంది, అప్పుడు తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కుజుడు మీ 4వ స్థానంలో గోచరిస్తున్నాడు. కుజుడు 4వ స్థానంలో గోచరించడం అన్నది అంత అనుకూలమైన ట్రాన్సిట్ కాదు. ఎందుకంటే 4వ స్థానం ఏంటండి, మన హృదయము, మన తల్లి, మన ఇల్లు, మన మనస్సు, మన యొక్క ప్రశాంతత. అటువంటి స్థానంలోకి కుజుడు ఒక వీరుడు, ఒక సైనికుడు, ఒక హింసను సూచించే గ్రహం 4వ స్థానంలోకి వచ్చినప్పుడు మనసులో ఒక రకమైన భారము, మన ఇంట్లో ఒక రకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడము, తల్లిగారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలిగించడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో కూడా కొంచెం అనిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ నెల అంతా కూడా ఈ సెప్టెంబర్ మాసం కుజుడు ఈ 4వ స్థానంలో గోచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 4న బుధుడు మీ యొక్క 6th హౌస్లో గోచరిస్తాడు. 6th హౌస్లో బుధుడు మంచి ఫలితాలని ఇస్తాడు. ఏంటంటే బుధుడు మన యొక్క విచక్షణ, మన యొక్క తెలివితేటలు. 6th హౌస్కి కావాల్సినవి అవే. ఎందుకంటే 6th హౌస్ అంటే మన రోజువారీ జీవితం, మన కింద పనిచేసే వాళ్ళు, ఇవన్నీ కూడా డీల్ చేయాలంటే మన యొక్క బుద్ధి, మన యొక్క విచక్షణ చాలా అవసరం అనమాట. కాకపోతే బుధుడు 6th హౌస్లో సింహరాశిలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క తెలివితేటలు కావచ్చు, మీరు కమ్యూనికేట్ చేసే విధానం కావచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేట్ చేసే విధానం కావచ్చు, కొంచెం అహంకారం ఉండే అవకాశం ఉంటుంది మీలో. అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈ టైం మీకు జీవితంలో మీకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు,
ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి 6th హౌస్లో మీ 4వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి 6th హౌస్లో గోచరిస్తున్నాడు. సో అటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇది డీల్ చేయవలసిన సమయం అనమాట. అలాగే మ్యారేజ్లో కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన మ్యారేజ్ను సూచిస్తుంది, మన రిలేషన్షిప్ని సూచిస్తుంది, మన యొక్క బిజినెస్ని సూచిస్తుంది. అటువంటి గ్రహము 6th హౌస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్లోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పార్ట్నర్షిప్స్లో కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత రవి మీ కన్యా రాశిలోకి అంటే సప్తమ స్థానంలోకి వస్తాడనమాట. ఎప్పుడు? సెప్టెంబర్ 16. సో సెప్టెంబర్ 16 వరకు మీకు రవి కూడా 6th హౌస్లో గోచరిస్తాడు. రవి 6th హౌస్లో మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ దుష్ట స్థానాల్లో ఈ పాపులు అంటే ఈ దుష్ట గ్రహాలు బాగా పనిచేస్తాయి అనమాట. రవి కూడా దుష్ట గ్రహాల్లోకే వస్తుంది. సో ఈ 6th హౌస్లో రవి కూడా మీకు మంచి ఫలితాలనే ఇస్తాడు. ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ డీల్ చేయడానికి, మీ శత్రువుల్ని ఓడించడానికి కూడా రవి మీకు బాగా ఉపయోగపడతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 16 తర్వాత రవి మీ సప్తమ స్థానంలోకి వస్తాడు. సప్తమ స్థానంలో ఆల్రెడీ శుక్రుడు గోచరిస్తున్నాడు అనమాట. సో సప్తమ స్థానంలో శుక్రుడు నీచబడి ఉంటాడు. సో ఆల్రెడీ సప్తమాధిపతి బుధుడు ఈ కాన్ఫ్లిక్ట్ హౌస్లో గోచరిస్తున్నాడు. శుక్రుడు కూడా అష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో నీచబడి గోచరిస్తున్నాడు. అంటే ఆల్రెడీ మనకు అక్కడ కేతువు కూడా ఉన్నాడు. సో అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? మ్యారేజ్లో సమస్యలు ఉన్నాయి, వివాహంలో సమస్యలు ఉన్నాయి, రిలేషన్షిప్స్లో సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలన్నీ కూడా ఈ శుక్రుడు ఈ సప్తమ స్థానంలో గోచరిస్తాడు. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 18 వరకు కూడా శుక్రుడు ఈ సప్తమ స్థానంలో గోచరిస్తాడు. అప్పటి వరకు కూడా ఈ సమస్యలు ఎస్పెషల్లీ వివాహము, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో ఈ సమస్యలు ఉంటాయి. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలోకి గోచరిస్తాడు. అష్టమ స్థానం కూడా గొప్ప మంచి రిజల్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఒక దుష్టానం. ఆ దుష్టానంలో శుక్రుడు కొన్ని మంచి ఫలితాలు అంటే ఈ సీక్రెట్ వ్యవహారాలు, సీక్రెట్ రిలేషన్షిప్స్ వాటికి మంచిది, కానీ ఓవరాల్గా పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏమీ ఇవ్వడం అనమాట. సో ఎవరైతే జ్యోతిష్యము నేర్చుకుంటారో, ఎవరైతే అకల్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారో, ఎవరైతే సీక్రెట్ రిలేషన్షిప్స్లో ఉంటారో, ఎవరైతే ఇతరుల ధనంతో వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలమైన టైం అనమాట. ఎప్పుడు? సెప్టెంబర్ 18 తర్వాత. సో సెప్టెంబర్ 23న బుధుడు మళ్ళీ కన్యా రాశి తన సప్తమ స్థానం అంటే తన సొంత రాశిలోకి వస్తాడనమాట. అప్పుడు మీ వివాహంలో ఆల్రెడీ కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బుధుడు మీకు సహకరిస్తాడనమాట. ఎందుకు? బుధుడు తన సొంత రాశిలోకి వస్తాడు కాబట్టి సప్తమ స్థానంలోకి తన సొంత రాశిలోకి వస్తాడు. సో అది ఎప్పుడు? సెప్టెంబర్ 23. సో అప్పటికి కానీ మీ వివాహం కావచ్చు, వృత్తి కావచ్చు, ఎందుకంటే సప్తమ స్థానం మన వృత్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి బుధుడు మీకు సహకరిస్తాడు సెప్టెంబర్ 23 తర్వాత. ఓవరాల్గా మీనరాశి వారికి అంటే ఈ మీనలగ్నం వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఏమాత్రమో అనుకూలంగా లేదని చెప్పొచ్చు. సో గ్రహాలన్నాక అవి మారుతూ ఉంటాయండి. సెప్టెంబర్ బాగోకపోతే అక్టోబర్ బాగుంటుంది. సో దాని గురించి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సో ఈ 12 రాసుల వారికి ఈ విధంగా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.